నమస్కారం అండి, అందరికీ శుభోదయం. ఇది నేను పాఠం చెప్పడం లాగా అనుకోకండి. ఇది కేవలం మనకి శిశుపాలవదంలో ఉద్దవుడు అన్నట్టు ఇది కేవలం నా అభ్యాసం కోసమే చేసే ఒక చిన్న ప్రయత్నం అంతే. అయితే మొదట ధ్యాన శ్లోకంతో మొదలు పెడతాను. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యో సప్త విద్యా సంప్రదాయ ప్రవర్తకేభ్యో మునిభ్యో మహద్భ్యో గురుభ్యః. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్సం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినియే నమః. మొదట ఇది వ్యాకరణం అంతటికీ మొదటి ప్రకరణం కాబట్టి దీనికి ముందు డైరెక్ట్గా సూత్రాల్లోకి ప్రవేశించే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, సూత్ర లక్షణాలు, సూత్ర భేదాలు చెప్పారు గురుగారు. అవి ఒకసారి చెప్తానండి. అల్పాక్షరం అసందిగ్ధం, సారవత్ విశ్వతోముఖం, అస్తోభం అనవద్యం చ సూత్రం సూత్రవిదో విదుహు. అల్పాక్షరం తక్కువ అక్షరములు కలిగింది, అసందిగ్ధం సందిగ్ధమునకు తావులేనిది, సారవత్ శాస్త్రసారం కలిగినది, విశ్వతోముఖం విశ్వతోముఖమైనది, అస్తోభం అర్థవంతమైనది అంటే వ్యర్థ శబ్దార్థరహితమైనది, అనవద్యం నిర్దోషరహితమైనది అని నిర్వచించారు. తర్వాత సూత్ర భేదాలు పాణిని గారు రాసిన సూత్రాలు 6 విధాలుగా రాశారు. సంజ్ఞా సూత్రాలు అంటే సంజ్ఞలను విధించే సూత్రాలు, ఉదాహరణకి వృద్ధిరాదేచ్. పరిభాషా సూత్రాలు సూత్రముల ఎందలి వాక్యార్థ బోధన కలిగించే సూత్రాలు, అంటే ఏది ఎలా చేయాలి అసలు ఇంకొక సూత్రాన్ని నిర్వచించే కొన్ని పదజాలాన్ని కూడా చెప్పే సూత్రాలు అన్నమాట ఇవి. ఇకో గుణ వృద్ధి అలాంటివి. విధి సూత్రములు చేయవలసిన కార్యాన్ని విధించే సూత్రాలు. ఇకో ఎణచి. నియమ సూత్రాలు ఒక సూత్రం చేత ఒక కార్యం జరుగుతుంటే మరొక సూత్రము ఆ కార్యాన్ని నియమం చేస్తుంటే అలాంటి వాటిని నియమ సూత్రాలు అంటారు. కృతద్ధిత సమాసాశ్చ. ఇంకా అతిదేశ సూత్రములు ఒకే విధమైన భావాన్ని విధించే సూత్రాలు. అంటే ఈ సూత్రాలకి ఒక రకమైన ఎక్స్టెన్షన్ లాగా, లేకపోతే ఒక గుణాన్ని ఇంకొక దానికి ఆపాదించే ప్రయత్నం చేసే సూత్రాలు అనమాట. లోటో లంగవత్ అని ఒక ఎగ్జాంపుల్ ఉంది. మనకి ఆత్మనేపదిలో లోట్లకారం అభవతాం అంటే అది లంగవత్ అని చెప్పేందుకు ఒక సూత్రం ఉంది. భవత అవి అతిదేశ సూత్రములు. అధికార సూత్రములు ఒక సూత్రం చెప్పిన దగ్గర నుంచి ఎంతవరకు అనువర్తిస్తుందో చెప్పే సూత్రాలు అధికార సూత్రములు. ఉదాహరణకి మనకి బాగా పరిచయం కారకే. ఇప్పుడు ఒకసారి మహేశ్వరాణి సూత్రాన్ని కూడా చూసుకుని అప్పుడు సూత్రాల్లోకి ప్రవేశిస్తాము. ఇంకా చదువుతున్నాను. ఐ ఉన్ రుల్రుక్ ఏ ఓంగ్ ఐ ఔచ్ హయవరట్ లండ్ న్యమగణనం జభై ఘడదష్ జబగడదష్ ఖప చటత చటతౌ కపై శశసర్ హల్ ఇది మాహేశ్వరాణి సూత్రాన్ని. ఇందులో అనాది సంజ్ఞార్థాన్ని అణ్ అచ్చు మొదలగు ప్రత్యాహారాలు సిద్ధిస్తాయి. ఏషామంత్య ఇతః. ఇందులో కూడా చివరి వర్ణాలు ఇత్తులు. అదే ఇందులో కూడా ఈ సూత్రాల్లో చివరి వర్ణాలు ఇత్తులు. లణ్ సూత్రే అకారస్య. లణ్ సూత్రంలోని అకారము ఇతు సంజ్ఞకము. హకారాది శ్వకార ఉచ్చారణార్థ. హకారము మొదలగు హల్లుల్లో మాత్రము అకారములు కేవలము ఉచ్చారణ సౌలభ్యం కోసమే ఉన్నవి. ఇప్పుడు సూత్రంలోకి ప్రవేశిద్దాము. మొదటిది హలంత్యం. హలంత్యం ఉపదేశ అంత్యం హల్ ఇతి స్యాత్. ఉపదేశంలోని చివరి హల్లు ఇత్సంజ్ఞకమవుతున్నది. ఉపదేశం అనగా మనకి ధాతువులు, సూత్రాలు, గణాలు, గుణాది, వాక్యాలు, లింగానుశాసనము మొదలుగున్న వాటిగా ఆదేశాలుగా ఉపదేశింపబడినవి. వాటిల్లో ఉన్న చివరి హల్లు ఇత్సంజ్ఞకమవుతున్నది. అయితే ఇందులో మనకి ఇత్సంజ్ఞకము ఇత్తనే ఒక శబ్దము ఇంకా హల్లు అనేవి మనకి ఇంకా నిర్వచించలేదు. దానికి చెప్పే సూత్రము, అవి అర్థం చేసుకోవడానికి చెప్పే సూత్రము ఆదివంతేన సహేత. అది 1:1:71. అయితే హలంతమేమో 1:3:1. అది నెంబర్ చెప్పలేదు. 1:3:3. సో ఇప్పుడు ఆ ఇత్తు హల్లు తెలియచేసే సూత్రము ఆదివంతేన సహేత నుంచి తెలుస్తుంది. అది 1:1:71. దాని పదచ్ఛేదము అంతేన ఆదిహి అంతేన సహా ఇత. ఇత్సంజ్ఞకమైన అంత్యవర్ణంతో కూడిన ఆదివర్ణము ఆ రెండింటి మధ్య ఉన్న అన్ని వర్ణాలని ఆదివర్ణంతో కలిపి గ్రహిస్తుంది. ఉదాహరణకి అణ్ అంటే ఆ, ఈ, ఉ, ఉన్ అని వంటివి. దీనినే ప్రత్యాహారం అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇందులో హల్ అలా మనకి ఈ డెఫినేషన్ వలన, ఇలా ప్రత్యాహారం చేసుకునే డెఫినేషన్ వలన మనకి హల్ అనే ప్రత్యాహారం చేయడం వలన హల్లులన్నీ కూడా సిద్ధించినాయి. అయితే ఈ సూత్రాన్ని అనుసరించే హలంత్యంలో మరొక అర్థం కూడా మనకి కనిపిస్తుంటుంది. హల్ అనే ప్రయోగాన్ని ఇక్కడ ప్రత్యాహారంగా గ్రహిస్తే అది 5వ మహేశ్వర సూత్రమైన హయవరట్లోని హా నుంచి 14వ మహేశ్వర సూత్రమైన హల్ లో ఇతి సంజ్ఞకమైన లకారం వరకు గ్రహిస్తే
ఈ పైన చెప్పిన డెఫినేషన్ ప్రకారము అప్పుడు ఆ మధ్యన ఉన్న వర్ణాలన్నీ మనకి హల్లులుగా మనకి సిద్ధిస్తున్నాయి. ఇది హలంతం. తర్వాత ఉపదేశే జనునాసిక ఇత్, ఇది 1, 3, 2. ఉపదేశే అనునాసిక అచ్చు ఇత్ సంజ్ఞ స్యాత్. ఉపదేశమందలి అనునాసికమైన అచ్చు ఇత్ సంజ్ఞకం అవుతున్నది. అయితే ఇందులో మనకి వెంటనే వచ్చే డౌట్, మరి వేరే అచ్చుల సంగతి ఏంటి, వేరే హల్లుల్లో ఉన్న అకారముల సంగతి ఏంటి అంటే, కేవలము లణ్ సూత్రం నందలి లకారం మీది అకారము మాత్రమే అనునాసికం ఒకటచే ఇత్ సంజ్ఞ వచ్చినది అని చెప్పేది. లణ్ సూత్రస్థావరణేన సహా అని చెప్పారు. అంటే దానివలన ఒక లాభం కూడా ఉంది. రేపో రలయోహ సంజ్ఞ అంటే ఇలా లణ్ సూత్రంలో లకారం మీద అకారము ఇత్సంజ్ఞ అయ్యేసరికి ఈ అకారంతో కూడిన రేప రాను ప్రత్యాహారమై రేప అకారాలకు సంజ్ఞ అవుతున్నది. అందుకని మనకి రా అని అనొచ్చు, రేపతో పాటు లకారం కూడా గ్రహింపబడుతున్నది. ఇంకొక రూల్ ఏంటంటే, ఇంకొక దీనికి ఏమంటారు, ఇంకొక సబ్ రూల్ లాగా ఏం చెప్పారంటే, ప్రత్యాహారేషు ఇతాన్న గ్రహణం. ప్రత్యాహారాల్లో మాత్రము అలా తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు అనునాసిక అనే ఒక పదం తీసుకునేటట్టయితే మరి అక్కడ కకారము కనుక ఒకవేళ ఇత సంజ్ఞకం అవుతుంటే అనునాసిక అయిపోయేటప్పుడు, కానీ అలా అవ్వలేదు కాబట్టి కేవలం లకారం నందలి అకారం మాత్రమే ఇత సంజ్ఞ అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఊకాలో హ్రస్వర దీర్ఘ ప్లుత. దీని పదచ్ఛేదము ఊకాల అచ్చు హ్రస్వ దీర్ఘ ప్లుత. ఊశ్చ వహ. ఈ ఉకారానికి ఈ 3 ఉకారాలు ఊకారంకి బహువచన రూపము వహ. వాం కాలైవ, వాటికి కాలము వలె కాలము ఏ అచ్చుకు కలదు అంటే ఈ ఊలకి వంటి ఉచ్చారణ కాలము కలిగిన అచ్చు అక్షరాన్ని వరుసగా వాటి కాలాలని హ్రస్వము దీర్ఘము ప్లుతము అంటాము. అంటే ఒక మాత్రా కాలంలో ఉచ్చరించగలిగితే దాన్ని రసం అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉకారం తీసుకున్నారు అంతే, ఊకారం అని. కానీ అదే ఉచ్చారణ కాలం ఇంకే అచ్చుకైనా ఉంటే అప్పుడు ఆ అక్షరానికి అది రసము దీర్ఘము ప్లుతముగా అదే క్రమంలో సంజ్ఞలు అవుతాయి. ఒక మాత్రా కాలంలో ఉచ్చరిస్తే రసము, 2 మాత్రలు అయితే దీర్ఘము, 3 మాత్రలు అయితే ప్లుతము. ఇంకా అలా అచ్చులు మనకి 3 రకాలుగాను రసదీర్ఘ ప్లుతాలుగాను, మళ్ళీ ఉదాత్తాది భేదాలతోటి ఇంకొక 3 రకాలుగా, మొత్తము 9 రకాలుగా మనకి ఉన్నాయి అచ్చులు 9 రకాలు. ఏ అచ్చు తీసుకున్నా సరే, అంటే ఒక ఉదాహరణకి అకారం ఆను అచ్చు తీసుకుంటే రసభేదాలు రస ఉదాత్తము, రస అనుదాత్తము, రస స్వరితము. దీర్ఘమైతే దీర్ఘ ఉదాత్తము, దీర్ఘ అనుదాత్తము, దీర్ఘ స్వరితము. ప్లుతమైతే ప్లుత ఉదాత్తము, ప్లుత అనుదాత్తము, ప్లుత స్వరితము అని అట్లా 9 రకాలుగా మనకి ఉంటాయని తెలుసుకోవాలి. దీని తర్వాత ఉచ్చైరుదాత్త 1, 2, 29. ఊర్ధ్వభాగే నిష్పన్న తాల్వాదిషు. నోటిలోని దవడలు మొదలగు స్థానాలపై గాలి తాకుటచే వర్ణాలు పుడతాయి. ఈ దవడలు మొదలగు స్థానాలలో కూడా 2 భాగాలు ఉన్నాయి. వీటిలో పై భాగంలో పుట్టే అచ్చు ఉదాత్తము. ఆయే అనే ఒక రుక్కు మంత్రమునందు అకారము ఏకారము తాళ్వాది స్థానాల్లో ఊర్ధ్వభాగం నుండి పుట్టినందున అవి ఉదాత్త సంజ్ఞకాలు అవుతాయి. ఈ ఎగ్జాంపుల్స్ కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆయే అనే మంత్రం అని అవి. నీచే అనుదాత్త. నోటిలోని దవడలు మొదలగు స్థానాల క్రింది భాగం నుండి పుట్టు అచ్చు అనుదాత్తము. అర్వాంగ్ మంత్రములో అకారము అనుదాత్తము. నెక్స్ట్ సమాహార స్వరిత 1, 2, 31. నోటిలోని దవడల మొదలగు స్థానాలు మధ్య భాగంలో పుట్టిన అచ్చు స్వరితం అనబడుతున్నది. స్వరితాచ్చు మొదట సగంలో ఉదాత్తముగా, రెండవ సగంలో అనుదాత్తముగా ఉంటుందని స్పష్టపరుస్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్స్ కన్యా, సిక్యం అని అవి కూడా మరి ఎక్కడైనా వేదమంత్రాల్లో ఉండుంటాయి. వీటిలో అకారము స్వరితము. తర్వాత తస్యాదిత ఉదాత్తం అర్ధరస్వం 1, 2, 32. రస్వగ్రహణం అతంత్రం. ఈ సూత్రంలో రసమును పదాన్ని గ్రహించడంలో అతంత్రం అంటే అర్ధ వివక్ష లేదు, అంటే రసగ్రహణము ఇక్కడ వర్తించదు అని అర్థం. రసమైనను దీర్ఘమైనను ప్లుతమైనను స్వరితమందలి మొదటి సగభాగము ఉదాత్తముగాను, రెండవ సగభాగము అనుదాత్తముగాను ఉంటున్నది. ఈ రెండవ భాగమైన అనుదాత్తానికి ఉదాత్తం గాని స్వరితం గాని పక్కన ఉంటే ఈ అనుదాత్త భాగము స్పష్టంగా వినిపిస్తున్నది. ఉదాత్త స్వరితాలు పక్కనే లేనప్పుడు అనగా అనుదాత్తమే పక్కగా ఉన్నప్పుడు ఈ అనుదాత్త భాగము ఉదాత్తముగా వినపడుతున్నది. ప్రాతిశాఖ్య ప్రసిద్ధ అని కొన్ని ఉదాహరణలు కొన్ని వేదమంత్రాల్లో స్వరితాక్షుకి పక్కన రసదీర్ఘప్లుతాలతో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మన టెక్స్ట్ బుక్లో. ఒకసారి చూద్దాం. ఇది ఎలా కూడా తెలియట్లేదు, ఇప్పుడు వినలేదు. క్వవోశ్వాహ అని ఉంది. అని క్వా అనే చోట అకారము రసస్వరితం ఉన్నది. దానికి ఓ అని ఓకారము ఉదాత్తము పరముగా ఉన్నది. కావున రససరితములో ఉన్న అనుదాత్త భాగము స్పష్టముగా వినపడను. రథానాం నా ఏ రాహ అని ఉదాహరణ ముందు ఏ అనే చోట ఏకారము దీర్ఘస్వరితం ఉన్నది. దానికి రాహ అనే ఆకారం ఉదాత్తముగా పరముగా ఉన్నది. కావున దీర్ఘస్వరితంలో ఉన్న అనుదాత్త భాగము స్పష్టంగా వినపడుతుంది. పక్కన ఉదాత్తం ఉంది కాబట్టి స్పష్టంగా వినపడుతుంది. శతచక్రం యో హ్యహ అని ఉదాహరణ ముందు యో అనే చోట ఓకారము ప్లుతస్వరితము, దానికి హ్యహ అనే ఆకారము స్వరితము పరముగా ఉన్నది.
ప్లుతానికి స్వరితం పరంగా ఉంది కావున ఆ ప్లుత స్వరితంలో ఉన్న అనుదాత్త భాగము స్పష్టంగా వినపడుతుంది. నెక్స్ట్ అగ్నిమీలి అనే ఉదాహరణ ముందు మీ అనే చోట ఈ కారము దీర్ఘ స్వరితము, దానికి లే అను ఏ కారము అనుదాత్తము పరముగా ఉన్నది కావున ఈ దీర్ఘ స్వరితంలో ఉన్న అనుదాత్త భాగము ఉదాత్తముగానే వినపడుతుంది. ఈ విధంగా ఉదాహరణకు అకారము అని అచ్చు తీసుకున్నచో అది 3 విధములు. మళ్ళీ ఒకసారి ఒక సమ్మరీ లాగా మొదట రసదీర్ఘ ప్లుతాలు, ఆ తర్వాత మళ్ళీ ఉదాత్తాది భేదాలు బట్టి ఇంకొక 3 రకాలు, ఆ తర్వాత మళ్ళీ 9 విధాలు అయిన తర్వాత వాటిలో మళ్ళీ ముక్కుతో సహాయంతో పలుకుతుంటే అనునాసికము లేదా అనునాసికము అని 2 భేదాలు, 18 భేదాలు. ఆ అనునాసిక వివరాలు ఇంకొంచెం డీటెయిల్గా ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో చెప్తున్నారు. ముఖనాసిక వచనోను నాసిక 1, 1, 8. నోరు మరియు ముక్కు ఈ రెండింటి సహాయంతో పలికే వర్ణము అనునాసికము. నాసికను అనుసరించి పలుకుడిచే అనునాసికము అని పేరు సార్థకము. అయితే ఇలా 18 విధాలు అన్ని వర్ణాలకు సిద్ధించిన తర్వాత కొన్నిటికి మాత్రం లు వర్ణానికి ద్వాదశ భేదాలే ఉంటాయి. ఎందుకంటే దానికి దీర్ఘం లేనందువలన, అలానే ఏచులకి కూడా రసం లేనందువలన 12 భేదాలే ఉన్నాయి. తర్వాత తుల్య ఆస్య ప్రయత్నం సవర్ణం 1, 1, 9. ఇది సవర్ణ గ్రహణం చెప్పే సూత్రము. ఇక్కడ సవర్ణ గ్రహణం నుంచి ఇప్పుడు 2-3 సూత్రాల పాటు సవర్ణాల గురించి, అదే సవర్ణాలను ఎలా గ్రహించాలి గురించి ఉంటాయి. ఏ 2 వర్ణాలకు స్థాన ప్రయత్నాలు సమానంగా ఉంటాయో అవి పరస్పరము సవర్ణాలు అవుతాయి. స్థానము ప్రయత్నము సమానంగా ఉంటే పరస్పరము సవర్ణాలు అవుతాయి. ఈ వర్ణాల ఉత్పత్తి స్థానాలు ఇప్పుడు చెప్తున్నారు. అకుహ విసర్జనీయానం అంటే అకారము కవర్గ హకారము విసర్గలకు కంఠము ఉత్పత్తి స్థానం కావున వీటిని కంఠ్యాలు అంటారు. అలానే ఇకారము చవర్గ షకారానికి దవడలు ఉత్పత్తి స్థానం కనుక తాళవ్యాలు అంటారు. ఉకారము పవర్గ ఉపద్మానములకు అర్ధ విసర్గల వలె కనిపించే అహ్ప 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 ఉపద్మానీయాలకు పెదవులు ఉత్పత్తి స్థానములు కనుక వీటిని ఓష్ట్యాలు అంటారు. రుకారము టవర్గ ఇంకా రకారము షకారాలకు శిరసు మూర్ధ ఉత్పత్తి స్థానం కాబట్టి మూర్ధన్యాలు అంటారు. ఇంకా లుకారము తవర్గ లకారము సకారాలకు పళ్ళు ఉత్పత్తి స్థానం కనుక దంత్యాలు అంటారు. ఇంకా నెమగణనాన నాసికాచ నెమగణనాలకు ముక్కు ఉత్పత్తి స్థానం. తర్వాత నాసికాచ ఏదైతో కంఠదాలు, ఏతులకు ఐతులకు కంఠము మరియు దవడలు ఉత్పత్తి స్థానాలు. ఓదోతో కంఠోష్టం, ఓతులకు ఔతులకు కంఠము మరియు పెదవులు ఉత్పత్తి స్థానము. తర్వాత ఖ అనే చోట్ల ఖకలకు ముందు అర్ధ విసర్గల వలె కనిపించు వాటిని జిహ్వామూల్యం అంటారు. ఇది నాలుక యొక్క మూల స్థానమున పుడుతున్నది, అందుకు వాటిని జిహ్వామూల్యాలు అంటారు. తర్వాత అనుస్వారానికి నాసిక ముక్కు ఉత్పత్తి స్థానం. ఇలా ఈ ఉత్పత్తి స్థానాలతో పాటు ప్రయత్నం కూడా కలిపితే అలాంటి ప్రయత్నము ఉత్పత్తి స్థానాలు కలిసిన వర్ణాలు సవర్ణాలు అవుతాయి కదా అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ప్రయత్నం అంటే మనం ప్రకృష్టంగా మనము చేసే ఒక యత్నమే ఈ నాదము బయటికి రావడానికి చేసే యత్నం ప్రయత్నము. ఇవి 2 రకాలు, ఆభ్యంతరము బాహ్యము. మొదట ఆభ్యంతర ప్రయత్నాలు మళ్ళీ 4 రకాలు. ఈషత్ స్పృష్ట ఈషస్పృష్ట వివృత సమృతాలు. ఇందులో ఏంటండి ఈ స్పృష్ట ఈషస్పృష్ట ఈషత్ వివృత లఘు సిద్ధాంత కౌముది అనుకుంటానండి. సిద్ధాంత కౌముదిలో మాత్రం స్పృష్ట ఈషస్పృష్ట వివృత సమృతానే. ఈషత్ వివృత అది 5వ రకము, లఘు సిద్ధాంత కౌముదికి వర్తిస్తుందని చెప్పారు. అదే అయితే అది మనకి ఇందులో మాత్రం 4 రకాలే అని రాయమన్నట్టు గుర్తు నాకు. అయితే ఇప్పుడు ఇందులో ఏ వర్ణాలకు ఏ అభ్యంతర ప్రయత్నాలు ఉంటాయో చూద్దాం. ఇప్పుడు స్పర్శలకు అంటే కకారం నుండి మకారం వరకు అంటే వర్గాక్షరాలన్నీ ఆల్ 5 into 5 అన్నిటికీ స్పృష్ట ప్రయత్నము. అంటే అవి వర్ణాలు పలుకున్నప్పుడు నాలుక ఆ స్థానాల్లోకి వెళ్ళి టచ్ అయినప్పుడు స్పృష్ట ప్రయత్నం అని. అదే ఈషస్పృష్టము అంటే కొంచెమే టచ్ అయితే ఈషస్పృష్టమని. వాటికేమో అంతస్తులు యారాలావాలు అంతస్తులు వాటికి అవేమో ఈషస్పృష్టం వలన వస్తాయి. అది ఇంకా వివృతము అంటే నోరు తెరుచుకుని ఉన్నచో వివృతమనియు, నోరు మూతపడినట్లయితే సమృతమనియు వాటికి పేర్లు. వివృతం అంటే వివృతానికి వచ్చేవి శల్లులు అచ్చులు అని గుర్తుపెట్టుకున్నాం. శల్లులు అంటే ఉష్మములు శేషసాలు, ఇంకా అచ్చులు. అన్ని అచ్చులు ప్రక్రియ దశలో ఉన్నప్పుడు అన్ని అచ్చులు కూడా వివృత ప్రయత్నంతోనే వస్తాయి. ఇంకా సమృతమేమో ప్రయోగ దశలో ఉన్నప్పుడు ఉన్న రస్వాకారము సమృతము. అయితే మనకి ఇదే సూత్రకార్యణ ధనార్థం. సూత్రకారుడు ఈ వివృతంగా ఉన్న ఆకారమే ప్రయోగ దశలో సమృతం అవుతుంది అని చెప్పే సూత్రము ఆ సూత్రము. ఇది
ఇంకా అప్పటి వరకు అన్ని రకాల ప్రక్రియలు పూర్తి చేసుకుని వివృతం అనూద్య సమృత అనేనా విధీయతే. సమృతం అవుతుంది కాబట్టి ఇది చివరి సూత్రం, అష్టాధ్యాయికి చివరి సూత్రం 8, 4, 68. ఈ ఆ అనే సూత్రము అష్టాధ్యాయిలోని మిగతా సూత్రాల చేయు కార్యాల గురించి అసిద్ధమవుతున్నది. అంటే ఇది చివరి పెట్టారు అంటే ఏంటంటే ఇంకా అన్ని అప్లై అయిన తర్వాతనే ఇది చివరికి అప్లై అవుతుంది. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఇంకా వేరే శాస్త్రీయ కార్యాలు చేయనప్పుడు వివృత ప్రయత్నము ఉంటుంది. కానీ ఇంకా దీని తర్వాత మాత్రము అదే ప్రక్రియ దశ అంతా అయిపోయాక ఇంకా ప్రయోగ దశలో మాత్రము రస్వాకారము ఇంకా సమృతమైగా ఉంటుంది అని అంతే. తర్వాత పూర్వత్రా సిద్ధం. ఇది చెప్పినప్పుడే మనకి ఇప్పుడు ఈ ఆ సూత్రము త్రిపాదికి సంబంధించింది కాబట్టి దానికి కంటిన్యూషన్గా పూర్వత్రా సిద్ధం చెప్తున్నారు. పూర్వత్రా సిద్ధం అదే ఇది త్రిపాది అని దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం అనుకుంటా. త్రిపాది అనేది 8-1 8-2-1 నుంచి మొదలవుతుంది. 8-2-1 నుంచి ఉన్న 8-4-68 వరకు ఇంకా మిగిలిన 2-3-4 పాదాలు అన్నీ కూడా త్రిపాది అనేసి తెలియజేస్తున్నారు. ఇది ఒక అధికార సూత్రము. అయితే ఇందులో పూర్వత్రా సిద్ధం, దీని పదచ్ఛేదము పూర్వత్రా అసిద్ధం. అంటే ఇప్పటి వరకు పూర్వముగా ఉన్న సపాద సప్తాధ్యాయి మొత్తము కూడా త్రిపాదిలో మనకి అసిద్ధంగా ఉంటుంది. పూర్వాన్ని మొత్తం అప్లై చేసుకున్న తర్వాతనే త్రిపాదికి రావాలి. ఏదైనా సూత్రము త్రిపాదిలో దానికి అప్లై చేయించాలి అంటే అప్పటి వరకు పూర్వం అంతా కూడా అసిద్ధంగా ఉంటుంది అని దీని అర్థము. అంతేకాకుండా త్రిపాదిలోకి కూడా త్రిపాద్యామపి పూర్వం ప్రతి పరం శాస్త్రం అసిద్ధం స్యాత్. త్రిపాదిలో కూడా మళ్ళీ పూర్వం ప్రతి పరం శాస్త్రం అంటే ఇప్పుడు 8-2-2లో ఉంటే 8-5ది పరం శాస్త్రం అసిద్ధం, 8-5ది ఇంకా అసిద్ధంగానే ఉంటుంది, ఇన్వాలిడ్గానే ఉంటుంది. 8-1 8-2 మాత్రమే తెలుస్తాయి 8-3 లెవెల్లో అలా అని నాకు అర్థమైంది. ఆ తర్వాత దీనికి చూడండి. అయితే ఇప్పుడు కంటిన్యూ చేయనా లేకపోతే ఇప్పుడు ఓకే. అయితే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది, తర్వాత అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పూర్వత్రా సిద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఈ ప్రయత్నాలకు వెళ్ళి బాహ్య ప్రయత్నాలు చెప్తున్నారు ఇక్కడ. అది ఎందుకు అంత రిలేట్ అవ్వట్లేదు కదా ఈ సూత్రంలో అని అనిపించింది. మరి మేబీ జస్ట్ కంటిన్యూషన్ లాగానేమో అని అనుకుంటున్నా. అది ఇంకెవరైనా కూడా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ బాహ్య ప్రయత్నాలు గురించి చెప్తున్నారు. ఇందాక ఆభ్యంతరాలు అయినాయి కదా, ఇప్పుడు బాహ్య ప్రయత్నాలు అవి 11 రకాలు. వివార, సంవార, శ్వాస, నాద, ఘోష, అఘోష, అల్పప్రాణ, మహాప్రాణ, ఉదాత్త, అనుదాత్త, స్వరితశ్చేతి. అయితే ఇది గుర్తుపెట్టుకోవడానికి ఈ 11లో చివరి 3 ఉదాత్త, అనుదాత్త స్వరితాలు కేవలం అచ్చులకి మాత్రమే. తర్వాత అల్పప్రాణ, మహాప్రాణాలు అవి ఎలా రాస్తున్నానండి. హల్లులకే వేటి కానీ ఇక్కడ ఈ చార్ట్ చూస్తున్నాను. అదే వర్గ ప్రథమ, తృతీయ, పంచమ వర్ణాలు, ఇంకా ఎన్నులకి అల్పప్రాణాలు, వర్గ ద్వితీయ, చతుర్థ వర్ణాలు మహాప్రాణాలు. అయితే ఇంకా మిగిలిన 6నేమో ఇలా 3 సెట్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పారు. ఎలా అంటే ఫస్ట్ ఒక సెట్ వచ్చి శ్వాస, అఘోష, సంవార, శ్వాస, అఘోష, వివార, విశ్వాస్ అని సనాగం అని అది ఒక కోడ్ లాగా. సనాగం అంటే సంవార, నాద, ఘోషాలు. అయితే ఇవి కొంచెం లాజికల్గా ఆలోచించినా కూడా సైన్స్ పరంగా మనకి ఆ వోకల్ కార్డ్స్ తెరిచి ఉన్నప్పుడు గాలి వెళ్తుంది అండ్ వైబ్రేషన్ రాదు అప్పుడు. అందుకని తెరిచి ఉండటం అంటే వివారము, గాలి వెళ్ళటము కాబట్టి శ్వాస, అఘోషం అంటే వైబ్రేషన్ ఉండదు కాబట్టి అఘోషము. అందుకని ఆ 3 ఒక సెట్, వివార, శ్వాస, అఘోష. ఆ 3 ఉన్నప్పుడు వచ్చే వర్ణాలు ఖర్వర్ణాలు అంటే కర్కశ వ్యంజనాలు, వాటికి ఇంకొక పేరు. అవి వర్గ ప్రథమ, ద్వితీయ వర్ణాలు మరియు శాసాలు. వీటికి ఈ సెట్ వర్తిస్తుంది అనమాట, వివార, శ్వాస, అఘోషాలు. అదే వోకల్ కార్డ్స్ క్లోజ్ అయి ఉన్నప్పుడు మనకి గాలి వెళ్ళదు కాబట్టి నాదము వస్తుంది, ఘోషం వైబ్రేషన్ వస్తుంది, ఇంకా దాన్ని సంవారం అంటాము, ఆ స్టేట్ని సంవారం అంటాము. అప్పుడు దీనికి వర్తించే ఇవి వర్గ తృతీయ, చతుర్థ, పంచమ వర్ణాలు 3, 4, 5, ఇంకా ఎన్నులు. వీటికి ఇంకొక పేరు మృదు వ్యంజనాలు అని కూడా. అందుకని ఈ బాహ్య ప్రయత్నాలన్నీ ఈ టేబుల్ తోటి గుర్తుపెట్టుకున్నాను నేను. ఇక్కడ రఘువర్ ప్రసాద్ గారు ఇచ్చిన పేజ్ నెంబర్ 16లో టేబుల్ బాగా హెల్ప్ఫుల్గా ఉంది, దాంట్లో నోట్ చేసుకుని అలా పెట్టుకున్నాను నేను. అయితే ఈ సూత్రంలో యమ్ముల గురించి చెప్పారు. యమ్ములు అనేవి ప్రత్యేకంగా ఎప్పుడు ఎలా ఫామ్ అవుతాయో
ఒకసారి మళ్ళీ చదువుతాను. వర్ణాన్ని పలికే సమయంలో నోరు తెరవబడించో వివారము, నోరు మూయబడించో సంవారము, శ్వాస ఎక్కువగా వెళ్ళినట్లు అనిపించినచో శ్వాస ఒక రకమైన నాదము, వెల్లడిచే నాదము, గంభీర ధ్వని వలె వెళ్ళినప్పుడు ఘోషము, అటువంటి ధ్వని లేకపోతే అఘోషము అని పేర్లు పెట్టడమైంది. వర్ణాన్ని పలికేటప్పుడు ఎక్కువ ప్రాణవాయువు ఉపయోగించవలసించో మహాప్రాణము, తక్కువ ప్రాణవాయువు ఉపయోగించవలసించో అల్ప ప్రాణం అని పేర్లు. ఇంకా ఖయ్యలు అనగా వర్గాక్షరాల్లోని ప్రథమ ద్వితీయ అక్షరాలు అనగా కాఖ, చాచ, టాఠ, తాథ, పాఫ అను అక్షరాలు. యములు అనగా వర్గాక్షరాల్లోని ప్రథమ చతుర్థ అక్షరాలకు 5వ అక్షరం అనగా అనునాసిక పరముగా ఉన్నప్పుడు మధ్యలో ఉన్న పూర్వ సదృశమైన అక్షరాలు, వీటిని యములు అని అంటారు. కవర్గకు ఉదాహరణగా పలక్నీహి. అక్కడ పలిక్నీహిలో పలిక్నీహి అని కొంచెం చివర క్నీహి అనే దగ్గర కీకి నాకి మధ్యలో ఇంకొక కకారం వచ్చింది మూడింట్లో, దాన్ని ఎమ్ అంటాం. ఆ మధ్య ఉన్న కకారాన్ని ఎమ్ అని పిలుస్తాం. అట్లే చెక్నుతుహు అనే చోట ఖా ఖా నా అక్షరాలు ఉన్నాయి, మధ్యలో ఉన్న ఖకారానికి ఎమ్మని పేరు. అట్లే అగ్ని అనే చోట గా గా నా అక్షరాలు ఉన్నాయి, మధ్యలో ఉన్న గకారానికి ఎమ్మని పేరు. అట్లే గ్రంథి అనే చోట ఘ ఘ నా అక్షరాలు ఉన్నాయి, మధ్యలో ఉన్న ఘకారానికి ఎమ్మని పేరు. ఈ విధంగా ఎమ్మని అక్షరాలు ప్రాతిశాఖ్యలో ప్రసిద్ధాలు. ఈ సూత్రం ఏం చెప్తుందంటే, ఇంటికి ఎమ్మలకిను సూత్రంలో నేను చూడలేదు సరిగా. ఖయాం యమాహ ఖయ కఫౌ విసర్గ సరయవ చ ఏతే శ్వాసాలు ప్రధాన అఘోషాశ్చ వివృణ్వతే. ఈ యమ్ములు అనేది బాహ్య ప్రయత్నాలకి ఎలా వర్తిస్తుందో తెలియలేదు, ఇంకా చూడాలండి ఒకసారి. ఇంకా అయితే చివరి ఒక లైన్ ఏం చెప్తున్నారు, ఈ బాహ్య ప్రయత్నాలు సవర్ణ సంజ్ఞాయాం అనుపయుక్తాః తథాపి ఆంతరగమ్య పరీక్షాయాం ఉపయోక్ష్యంతే ఇది బోధ్యం. అంటే బాహ్య ప్రయత్నాలు సవర్ణ సంజ్ఞలో ఉపయోగించినప్పటికీ సూక్ష్మంగా పరీక్షించినప్పుడు చాలా క్లోజ్గా పరీక్షిస్తే ఉపయోగిస్తాయి అని తెలుసుకోవాలని. అదే ఇందాక యమ్ములు దేనికి, అది మర్చిపోయాను నేను. యమ్ములు మహాప్రాణాలకి ప్రాణవాయువు ఎక్కువ ఉపయోగించవలసినచో మహాప్రాణములు అని చెప్పారు కదా, అప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ యమ్ములు అందుకు ఇచ్చారు. పలిక్నిహి, అగ్నిహి, చిక్నితుహు అవి వాటికి ఇచ్చారు మహాప్రాణాలకి ఎగ్జాంపుల్స్ లాగా. ఆ యమ్ములు ఎలా ఫామ్ అవుతాయంటే, ఖయ్యులు అనగా వర్గాక్షరాల్లోని ప్రథమ ద్వితీయ అక్షరాలు అనగా కాఖ, చాచ, టాటా, తాథ, పాఫ అను అక్షరాలు. యమ్ములు అనగా వర్గాక్షరాల్లోని ప్రథమ చతుర్థ అక్షరాలను 5వ అక్షరము అనగా అనునాసిక పరముగా ఉన్నప్పుడు మధ్యలో ఉన్న పూర్వ సదృశమైన అక్షరాలు, వీటిని యమ్ములు అని అంటారు. అదే ఆ ప్రక్రియతో యమ్ములని అక్షరాలు ఫామ్ అవుతాయి, వాటికి మహాప్రాణంకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అని అనుకుంటున్నాను నేను. అవి చదివాను కానీ గుర్తులేదు కదా. అది అయితే చివరి ఇంకొక లైన్ ఏం చెప్తున్నారంటే, ఇవి స్థాన ప్రయత్నాలు బాహ్య ప్రయత్నాలు అంత ఎక్కువగా వాడకపోయినా అదే ఉపయోగించినప్పటికీ సూక్ష్మంగా పరీక్షించినప్పుడు ఉపయోగిస్తాయి అని తెలుసుకోవాలి. ఇంకా అలా స్థాన ప్రయత్నాలు సమానంగా ఉండేవి లిస్ట్ అవుట్ చేశారు చివరికి. అకార హకారాలకు కంఠము స్థానము వివృత ప్రయత్నము, ఈకార శకారాలకు దవడలు స్థానము వివృత ప్రయత్నము, లుకార సకారాలకు పళ్ళు స్థానము వివృత ప్రయత్నము, రుకార షకారాలకు శిరస్సు స్థానము వివృత ప్రయత్నము. ఈ 4ంటికి 4 వర్ణాలతో స్థాన ప్రయత్నాలు సమానంగా ఉన్నందున తుల్య ఆస్య ప్రయత్నం సవర్ణం అనే సూత్రం చేత సవర్ణ సంజ్ఞ వస్తుంటే దానిని నివారించుటకు ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సూత్రం చెప్తున్నారు, నాచనం. ఇది అయితే నాకు వచ్చిన క్వశ్చన్ చెప్పండి. వివరం అని చెప్పినప్పుడు లేకపోతే శ్వాస అని చెప్పినప్పుడు అఘోషం అని చెప్పినప్పుడు వాటిలో యములు కూడా ఉన్నాయి. అంటే వర్గాక్షరంలో ప్రథమ ద్వితీయ వాటి యొక్క యములు ఉపమూల్యము, ఉపమానీయము, విసర్గము, ఈ 3 కలిసి ఇవన్నీ కలిసి శ్వాస ఇన్ని అక్షరాలు కలిస్తే అవన్నీ వాటిలో ఉన్నాయి కేటగిరీలో. వివరము, శ్వాసము, అఘోషము అనే ప్రయత్నాల్లో ఇన్ని అక్షరాలు ఉన్నాయి. కాబట్టి ఒక టేబుల్ ఒకటి ఉందండి, దాంట్లో వివరానికి అయితే కర్వర్ణాలు అన్నాడు. కర్వర్ణాల్లో కానీ ఇవి రావట్లేదు కదా యమ్ములు కర్వర్ణాలు కాకుండా ఉన్నాయి ఇవి. ఇక్కడ మన సిద్ధాంత కౌముదిలో 14వ పేజీలో పైనుంచి 3వ పారాగ్రాఫ్ లో ఉందండి, ఇది ఫస్ట్ లైన్లో నేను చదివింది. అక్కడ కూడా చెప్పారు, అక్కడ కాకుండా కూడా యమ్ములు జిహ్వమూల్యము, ఉపమానీయము, విసర్గము, శాసాస ఇవన్నీ కలిపి ఉన్నాయి అని చెప్తున్నారు దీనిలో, ఈ 3 అక్కడ చెప్పారు.
అంటే ఈ పూర్వత సిద్ధం ఇందులో సిద్ధాంతంలో 13 పేజీలో ఏం చెప్తారంటే ఈ సూత్రం ఆధారంగా సపాద సప్తాధ్యాయాన్ని గురించి త్రిపాది అసిద్ధం అంటారు. సపాద సప్తాధ్యాయాన్ని అంటే 7 అధ్యాయాలు ప్లస్ 8వ మొదటి పాదం త్రిపాది అసిద్ధం అంటారు. అవును, అవన్నీ సపాద సప్తాధ్యాయులు అన్నీ పూర్తి అయిన తర్వాతనే త్రిపాదిలోవి అప్లై చేసుకోవచ్చు. అప్పటి వరకు త్రిపాది అసిద్ధం. అలానే త్రిపాదిలో కూడా పూర్వశాస్త్రం గురించి ఫలశాస్త్రం ఇప్పుడు ఆ 3 పాదాల్లో ఒకవేళ 3వ పాదం చెప్తూ ఉంటే 4-5 పాదాలు అసిద్ధం అంతే. తర్వాత లాస్ట్ సెంటెన్స్ లో కొంచెం కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. ఆహార సూత్రం అష్టాధ్యాయంలో చివరి సూత్రం అనగా ఇది త్రిపాది కావున ఈ సూత్రములకు ముందున్న సంపూర్ణ సపాద సత్య సప్తాధ్యాయం గురించి అసిద్ధం. ఈ సెంటెన్స్ అర్థం అంటే అవన్నీ దాటేసి అవన్నీ ఇంకా అప్లై అయిపోయిన తర్వాత ఇంక లాస్ట్ దీని తర్వాత ఇంకేవి అప్లై చేయడానికి లేదు, ఇంకేవి అసిద్ధమే, అన్నీ ఇంకా అసిద్ధమే. త్రిపాది కాబట్టి ఆహార త్రిపాది కాబట్టి ఈ సూత్రానికి ముందున్న సంపూర్ణ సపాద సప్తాధ్యాయం గురించి అసిద్ధం అంటారు. అంతే కదా, అంతే కదా. ఇంకా దాని తర్వాత ఇంకా అసలు సపాద సప్తాధ్యాయం ఇంకా అప్లై చేయలేము, ఇంకా ఇన్వాలిడ్ అయిపోతుంది. ఓకే, అది లాస్ట్ కాబట్టి దాని తర్వాత అప్లై చేయాలి. ఓకే, థాంక్యూ. అయితే నాకు వచ్చిన డౌట్ చెప్పండి. సంబంధం లేదండి. 6:30కి సాంస్క్రిట్ క్లాసెస్ అని ఎవరో అంటే చెప్తున్నారు, మనకు లింక్ పంపించారు. నా ఉద్దేశం ఏంటంటే విషయాలు ఇప్పుడు ఈ క్లాస్ ఇంతతో క్లోజ్ చేద్దామండి. క్లోజ్ చేసి మేము రివైజ్ చేసుకుంటాం రేపటికి. అక్కడి నుంచి చెప్పి 4 కిలోమీటర్స్ చెప్పారు, మొత్తం 34 పుస్తకాలు ఉన్నాయి. ఇవాళ 13 చెప్పారు. రేపు ఎల్లుండితో కంప్లీట్ రివైజ్ చేసుకుంటామండి. అరవై పడకుండా ఇంత ఒకసారి చదువుకుంటామండి. మళ్ళీ రివైజ్ చేస్తాం. రివైజ్ చేసి రేపు క్లాస్ చదువుకుందాము అనండి సార్. నేను చదువుకుంటాము. అయ్యో మళ్ళీ కట్ అయిపోయిందా? నమస్కారం. ఇవాళ కూడా ధ్యాన శ్లోకంతో మొదలు పెడదాం. చదువుతానండి. ఓం నమ శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యో శబ్ద విద్యా సంప్రదాయ ప్రవర్తకేభ్యో మునిభ్యో మహద్భ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయ మధిగమ్య మహేశ్వర కృత్సం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయ నమః. ముందుగా నిన్నటి డిస్కషన్లో వచ్చిన ఒకటేమో మనం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అన్నారు కదా, సేమ్ అదొకటి. ఇంకొక బాహ్య ప్రయత్నాల్లో నేను మిస్ అయింది చెప్దామా అనుకుంటానండి. అనే సూత్రం కాదు సార్. శ్రీవశిష్ఠ గారు చెప్పినట్టు శ్రీ రఘువర ప్రసాద్ గారి మెటీరియల్లో అయితే దండ అనే పదం ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, అది చక్కగా కరెక్ట్గా చెప్పారు. అదే కరెక్ట్గానే ఉంది. ఇంకా అది కాకుండా మెయిన్గా వివారంకి సంవారంకి తేడా, వివృతం అన్నప్పుడు వివారం సంవారం కాదు, వివృతము సమృతం అన్నప్పుడు మనము తుల్య ఆశ ప్రయత్నం అది చదువుకున్నప్పుడు వివృతం అంటే నోరు తెరుచుకుని ఉన్నచో వివృతమనియు, నోరు మూతపడినట్టయితే సమృతమనియు పేర్లు. అయితే ఇప్పుడు ప్రక్రియా దశలో ఉన్నంతసేపు రామః అలా అంటాం. అది ఎప్పుడైతే ఇప్పుడు ఉదాహరణకి సంబోధన చేయాలనుకోండి, ఆ రామహాకి సుప్రత్యయం చేర్చడము, ఆ తర్వాత రామస్ అవ్వటము, ఆ సుపు ఇంకొక సూత్రం చేత అది ఇత సంజ్ఞ వచ్చేదానికి ఉపదేశాచ అనునాశక ఇత లాగా ఉపదేశం వచ్చి అదే ఇత సంజ్ఞగా వచ్చి అది రాలిపోవటము, అప్పుడు చివరికి రామ అవ్వడం. అది చివరికి అలా ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రయోగ దశలో ఉన్నప్పుడు దాన్ని సమృతం అంటాము. అది పొట్టిగా వీలైనంత పొట్టిగా అంటే వివృతం కన్నా కూడా ఏకమాత్ర కన్నా కూడా ఇంకా పొట్టిగానే వినిపిస్తుంది. నోరు పొట్టిగానే కాదు, నోరు తెరవకుండానే వినిపించాలి అని. రామ ఆకి తేడా ఉంది కదా, నోరు తెరిచి మాట్లాడితేను తెరవకుండా మాట్లాడితే అదనమాట డిఫరెన్స్ అని నాకు అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే అది ఇంకా ఆ సూత్రంలో యాక్చువల్గా మన టెక్స్ట్ బుక్లోను మరి ఈ మెటీరియల్లో అనే ఇచ్చారు, కానీ ఇతి అనేది కూడా ఉందండి. ఇతి మనకి ఇతి అంటే సమాప్తి అని అర్థం వస్తుంది. అందుకని ఇంకా అది కూడా మనకి ఇంకా ఇది చిట్ట చివరి సూత్రం అని తెలుస్తుంది. అందుకని ఇంకా అప్పటి వరకు చేయాల్సిన వ్యాకరణంలో కార్యాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చివరికి అనే నోరు మరి మూతపడినట్లయితేనే సమృతం అంటున్నారు కదా రామ అని, అంటే అప్పుడు నోరు తెరవకుండానే ఉన్నట్టనే అర్థం. అది అనుకుంటున్నాను డిఫరెన్స్ వివృతముకి సమృతంకి. ఇంకెవరైనా కూడా దాని మీద చెప్పండి, కరెక్ట్గానే ఉందా లేదా ఇంకేమైనా? బాగానే ఉందండి, బాగానే చెప్పారు. ఇంకోటేమో నేను మిస్ అయింది అనుకున్నది బాహ్య ప్రయత్నాల వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనకి ఇక్కడ ఒక లైన్ వస్తుంది. సామాన్యంగా బాహ్య ప్రయత్నాలు సవర్ణ సంఖ్యలో ఉపయోగించినప్పటికీ సూక్ష్మంగా పరీక్షించినప్పుడు ఉపయోగిస్తాయి. అది
బాహ్యప్రయత్నాశ్చ యద్యపి సవర్ణసంజ్ఞాయాం అనుపయుక్తాः తథాపి ఆంతరతమ్యపరీక్షాయాం ఉపయోక్ష్యంతే ఇది బోధ్యం. దానికి ఎగ్జాంపుల్ కూడా మనకి సమితి వారు కండక్ట్ చేసిన క్లాసుల్లో ఒక సార్ చెప్పిన ఎగ్జాంపుల్ ఉందండి. వాక్ ప్లస్ హరిహి అని తీసుకుంటే అందులో కకారానికి హకారానికి మన స్థానము ఆభ్యంతర ప్రయత్నం రెండూ సేమే, అవి రెండు సవర్ణాలే. అప్పుడు మరి ఏది తీసుకోవాలి అన్నప్పుడు బాహ్య ప్రయత్నంకి వెళ్ళి అది ఏం ప్రయోగం వస్తుంది అని తీసుకోవాలన్నప్పుడు బాహ్య ప్రయత్నంలో కువర్గానికి లో మృదు వ్యంజనం కాబట్టి దగ్గరలో ఉన్నది ఘ, ఒత్తు ఘ, అలా వాగ్ఘరి అయింది. అలా బాహ్య ప్రయత్నాలు సూక్ష్మంగా కనుక పరీక్షించినప్పుడు వాటి ఉపయోగాలు ఉంటాయి అని తెలుసుకోవాలి అని చెప్పి చెప్పారు. అది నిన్న చెప్దాం అనుకున్నా. ఇంకొకటేమో మెయిన్ ఇంకా రువర్ణానికి లువర్ణానికి సావర్ణ్యం, ఆ రెండు కూడా పరస్పరం సావర్ణ్యం అని మనకి ఈ పూర్వత్ర సిద్ధంలో చెప్పినారు. బాహ్య ప్రయత్నాలు చెప్పిన తర్వాతనే రు వర్ణయో మిథ సావర్ణ్యం వాచ్యం. అలా నేను ఇవన్నీ వేరేవన్నీ చెప్పాను కానీ ఇది చెప్పలేదు. అకార హకారయోహో ఇకార శకారయోహో రుకార షకారయోహో రుకార సకారయోహో మిథ సావర్ణ్య ప్రాప్తి. దాంతోపాటు రుకార లు వర్ణానికి కూడా మిథ పరస్పరం సావర్ణ్యం ఉంది అని చెప్తున్నారు. అది చెప్పడం వల్లే ఇవాళ మనకి నెక్స్ట్ క్లాస్ అదే నెక్స్ట్ సూత్రంలో ఒక చోట ఎందుకు 30 భేదాలు వస్తాయి అది తెలుస్తుంది. అందుకని అది చదువుకున్నప్పుడు ఇది గుర్తొచ్చింది అనమాట. ఓ ఓకే ఓకే, అమెండ్మెంట్ లాంటిదా? ఓకే ఓకే. ఇంకొకటండి నాకు వచ్చిన డౌటు, ఇప్పుడు బాహ్య ప్రయత్నాలు 11 అని అన్నారు కదా, 11ని గుర్తుపెట్టుకోవడానికి చివరి 3 అచ్చులకి ఉదాత్త అనుదాత సహితాలు, ఆ తర్వాత 2 మహాప్రాణాలు అల్పప్రాణ మహాప్రాణాలు. వాటికి అదే క్లాసిఫై చేసి చెప్పారు ఏ వ్యంజనాలకి అల్పప్రాణాలు మహాప్రాణాలని. అవి కాకుండా ఇంకొక 6ంటికి 2 సెట్లుగా గుర్తుపెట్టుకోవచ్చు. సంవారనాద ఘోష, సనాగో వ్యాశ్వ అని వివార ఘోష శ్వాస. అయితే ఈ 3 ఎప్పుడైనా వేరే అంటే ఆ కేటగిరీ ఇంకా ఎప్పుడు అలానే ఆ సెట్ ఆయా అక్షరాలకు అట్లానే వర్తిస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ 3గా ఎందుకు చెప్పారు అని. అంటే శ్వాస వెళ్ళినప్పుడే వైబ్రేషన్ ఉండదు కాబట్టి ఇంకా అది వివారము, నోరు తెరిచినప్పుడు అదే వోకల్ కార్డ్స్ తెచ్చుకున్నప్పుడు ఇంకెప్పుడు అది కాంబినేషన్ ఎప్పుడు ఇంకా అలానే ఉంటుంది కదా, దానికి మళ్ళీ మరి 3 వేసి పేర్లు ఎందుకు చెప్పారు అని అనిపించింది. అదొకటి రీసెర్చ్ చేద్దామండి. ఇంతేనండి నేను నిన్నటి నోట్ చేసుకుంది. మనం నెక్స్ట్ దానికి వెళ్దామా? ఇంకేమైనా పూర్వత్ర సిద్ధం కూడా ఇంకేమైనా ఒకసారి మళ్ళీ చూద్దామా? పూర్వత్ర సిద్ధం కూడా నేను మళ్ళీ చూశానండి. నేను చూసింది ఏంటంటే ఇప్పుడు 2 డిఫరెంట్ ప్రాసెసింగ్ యూనిట్స్. సపాద సప్తాధ్యాయి ఒకటి ప్రాసెసింగ్ యూనిట్, మొత్తం త్రిపాది ఒక యూనిట్. ఈ సపాదంలో మొత్తము సూత్రాలు ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు త్రిపాదిలోకి ఎంటర్ అయితే ఇంకా మళ్ళీ బ్యాక్ గోయింగ్ అనేది లేదు ఇంకా. కానీ సపాదిలో ఉన్నంత వరకు మాత్రము ముందుకి వెనక్కి వెళ్ళచ్చు, ఏ సూత్రాలు అప్లై అవుతాయి అనేది అక్కడ బై డైరెక్షనల్గా ఉంది. కానీ వన్స్ అక్కడ అయిపోయి త్రిపాదిలోకి వస్తే మాత్రము ఇంకా మళ్ళీ సపాదిలోకి వెళ్ళడం అనేది లేదు. సో సపాదిలో ఉన్నంతసేపు త్రిపాది అసిద్ధం, అలా త్రిపాదిలోకి ఎంటర్ అయిన తర్వాత త్రిపాదిలో కూడా పరమశాస్త్రం అసిద్ధం పూర్వానికి. దానికి కూడా ఒకళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే కన్వేయర్ బెల్ట్ లాగా ఊహించుకోండి త్రిపాదిని, ఓన్లీ ఫార్వర్డ్ గోయింగ్ అందులో. అంటే ఏంటంటే ఇప్పుడు 8-1 నుంచి స్టార్ట్ అవుతుంటే 8-1 నుంచి 8-3-4లో ఉన్నామని 8-3-4లో ఏదైనా సూత్రం అప్లై చేస్తే 8-3-4 వరకు కూడా 8-3-4లో 8-1 నుంచి 8-3 వరకు కూడా సిద్ధంగానే ఉంటాయి, అంటే ప్రీవియస్కి వెళ్ళొచ్చు. కానీ 8-5 మాత్రం ఇంకా తెలియదు, ఇంకా అసిద్ధం ఇంకా అసిద్ధం పరమశాస్త్రం గురించి తెలియదు. ఆల్మోస్ట్ సేమే నిన్న మనం డిస్కస్ చేసాము. ఒక్కటి నేను అనుకున్నది ఏంటంటే సపాదలో ఉన్నప్పుడు బై డైరెక్షనల్ అనేది నిన్న డిస్కస్ చేయాలి, కానీ ముందు వినటం జరిగింది అంతే. ఓకే కోశమేమో అది ధ్వని రిలేటెడ్, శ్వాసమేమో గాలి మనం ఎట్లా తీసుకుంటున్నాం అనే దాంతో అది రిలేటెడ్, వివారమేమో గొంతు తెచ్చుకోవడం మూసుకోవడం దాన్ని బట్టి రిలేటెడ్. సో అందుకని అదే అక్షరాలకి 3 యాంగిల్స్ లో చూస్తున్నాం కాబట్టి 3 కేటగిరీస్ గా ఇచ్చారు. ఓహో, అంటే గాలి వెళ్తున్నప్పుడు కూడా ఘోష వచ్చే అవకాశం ఉంటుందేమో అంతేనా? అందుకని శ్వాస ఘోష అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే గాలి ఈజీగా తీసుకుంటున్నామా కొంచెం డిఫరెంట్ గా తీసుకుంటున్నామా అనే దాన్ని బట్టి ఆ శ్వాస లేకపోతే నాదం ఉంటుంది. అదే ఇక్కడ పట్టికలో మనకి రఘువర్ ప్రసాద్ గారి మెటీరియల్ పట్టికలో క్లియర్ గా ఈ 3 ఎప్పుడు ఇంకా వివారం శ్వాస అఘోషానికి కరవర్ణాలు అని ఇచ్చేసారు. అంటే ఇంకా వేరే కాంబినేషన్ ఇవ్వాల, అందుకని కానీ కొద్దిగా తేడా ఉంది. ఒకటేమో గొంతు మూసుకోవడం తెలుసుకోవడాన్ని బట్టి, ఇంకోటేమో శ్వాసను బట్టి, ఇంకోటేమో ధ్వని ఎట్లా వస్తుంది అనే దాన్ని బట్టి, ధ్వని గంభీరంగా వస్తుందా లేకపోతే సరళంగా వస్తుందా అనే దాన్ని బట్టి అది ఘోషం వచ్చినాయి. ఇది నాకు తెలిసిన డిఫరెన్సియేషన్ అది. ఓకే అంతే అంటుంది లేకపోతే అదే కాకుండా ఇప్పుడు
అక్షరమే. అవును. వివారము, శ్వాస, ఆఘోష ఈ ఫైనర్ డీటెయిల్స్ అనమాట. అంత డీటెయిల్గా వెళ్ళలేదు ఇక్కడ. కాకపోతే అల్ప ప్రాణంలో సబ్ క్లాసిఫికేషన్ ఈ వివార శ్వాస ఆఘోషకి నేను అనుకున్నది ఏంటంటే, మరి నేను మళ్ళీ ఆలోచిస్తుంటే వీటిల్లో ఇంకెప్పుడు ఈ సెట్ మాత్రం సేమ్ అలానే ఉంటాయి కదా, ఈ సెట్ని బ్రేక్ చేసే ఇలాంటి అక్షరాలు ఏమో ఖచ్చితంగా తప్ప ఉంటాయి అనుకోండి. ఖచ్చితంగా తప్పల్లో కూడా ఫర్దర్ క్లాసిఫికేషన్ చేసినప్పుడు అవి ఉపయోగపడతాయి. వివార, శ్వాస, ఆఘోష అవి ఆఘోషగానే ఉంటాయి. కానీ వివారని ఆఘోషని సెపరేట్ చేయాలి కదా, వివారని శ్వాసని సెపరేట్ చేయాలి కదా. ఓకే. అంటే మనం ఆ లెవెల్కి వెళ్ళలేదు. ఇంకా ఫర్దర్ డీపర్ గా వెళ్తే ఈ కథ తప్పలకు ఈ మూటిని బ్రేక్ చేస్తారు తర్వాత. అదే అవునండి. కావుందనుకోండి, కానీ వివరాలు ఎలా పలుకుతారు, శ్వాసలు ఎలా పలుకుతారు, ఆఘోషాలు ఎలా పలుకుతారు అనేది ఇంకా ఫర్దర్ క్లాసిఫికేషన్ ఏమో మన సిలబస్ అయితే నేర్పిస్తాను. అదేలే, అర్థమైంది సార్. ఇంకా అప్పుడు అప్ టు ద అక్షరం లెవెల్, ప్రతి అక్షరము ప్రతి స్వరము లెవెల్ దాకా మనం వెళ్ళలేదు. మళ్ళీ వాటి మేబీ స్థానంతో కూడా ఆధారపడి ఉంటుందేమో. అవును, ఇంకా అప్పుడే పిహెచ్డీ చేసే అవకాశం ఉంది సపరేట్. అంతేకాక నిన్న మీరు చెప్పారు కదా, సూత్రము అంటే అసందిగ్ధము అవి చెప్పారు. అవునండి, మనం ప్రశ్నించే వాళ్ళం కాదు, కానీ అర్థం చేసుకోవడం కోసం ఎందుకు ఇవి ఇన్ని రకాలు ఫర్దర్ క్లాసిఫికేషన్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఓకే. కర్కట తప్పులోనే అల్ప ప్రాణాల్లోనే వివార ఎలా పలుకుతారు, శ్వాసతో ఎలా పలుకుతారు, ఆఘోషతో ఎలా పలుకుతారు, వివారకి శ్వాసకి డిఫరెన్స్ ఏమిటి, వివారకి ఆఘోషకి డిఫరెన్స్ ఏమిటి అనేది బహుశా ఫర్దర్ డీప్ గా తెలుస్తున్నాం మనకి. కానీ ఆ సూత్రం ప్రకారం ఏంటంటే ఏ అక్షరము సూత్రంలో వృధా కాదు. వాణిని గారు రాసిన ఈ అష్టాధ్యాయిలో ఒక అక్షరం యాడ్ చేయలేము, ఒక అక్షరం డిలీట్ చేయలేము. మనం మన నాలెడ్జ్ చాలతో అనుకోవడమే కానీ అది లేదు అనుకోవడం. అవునండి. సరే సార్, నెక్స్ట్ నాధ్యలో ఇది సూత్రం 1:1:10. దీని పద విభజన నా ఆచ్ నా ఆచ్ హలో, నా ఆధ్యలో. అంటే ఇక్కడ ఆచ్ అంటే ఆ ప్లస్ అచ్ అని, ఆసమంతాతలాగా ఆచ్ ఆకారంతో ఉన్నటువంటి అచ్చు, ఆతో సహా అచ్చులు అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ దీని మెయిన్ అర్థం ఏంటంటే, ఉచ్చారణ స్థానం ప్రయత్నం సమానమైనప్పటికీ అచ్చులు హల్లులు సవర్ణాలు కావు అని ఒక నిషేధ సూత్రం అనమాట. సవర్ణ సంజ్ఞని నిషేధించే సూత్రం ఇది. దీనివలన ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్, దది హరతి అలాంటి చోట్లలో ఈక్వానిటీ సూత్రం వలన ఎనాదేశం రాకుండా, మరి అక్కడ ఏమంటారు, ఇకారానికి హకారం పరమైనప్పుడు మరి ఎనాదేశాన్ని రాకుండా ఉండటం కోసం, అనిష్టకరమైన రూపాలు ఫామ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ రూలు, ఈ నిషేధ సూత్రాన్ని చెప్పారు. అలాంటి ఎగ్జాంపుల్స్ దధి శీతలం, ఇంకా ఏంటండి దధి షష్టం, దధి సాంద్రం, వీటన్నిటి చోట కూడా ఈక్వానిటీ అనే సూత్రము ఎనాదేశం అవ్వకుండా, స్థాన ప్రయత్నాలు సమానాలుగా ఉన్నా కూడా అవి సవర్ణాలు కాకుండా చెప్పే సూత్రం ఇది. అచ్చులు హల్లులు ఎంత స్థాన ప్రయత్నాలు సామ్యంగా ఉన్నప్పటికీ సవర్ణాలు కావని బోధిస్తున్నది. అయితే చివరి లైను హరతి శీతలం షష్టం సాంద్రం ఇత్యేషు పరేషు యణాదికం సా అన్యథా దీర్ఘాదీనామివ హకారాదీనామపి గ్రహణక శాస్త్ర బలాత్ అచ్తం స్యాత్ తదాహి. అది ఎట్లనగా అంటే దీర్ఘాలని కేవలము రస్వాలు మాత్రమే కాదు, దీర్ఘాలని నిషేధం చేయడం వలన దీర్ఘాలు మరియు హకారాలు కూడా వాటికి కూడా అచ్చు వలె అచ్చుతం వచ్చేస్తుంది వాటికి కూడా. అందుకని దాన్ని అలా గ్రహింపబడకుండా ఉండాలి అంటే నెక్స్ట్ సూత్రం చెప్తున్నారు, అణుదిత్ సవర్ణస్య చ ప్రత్యయ. అది 1:1:6. ప్రతీయతే విధీయతే ఇది ప్రత్యయ. దీని ముందు పద విభజన అణ్ ఉదిత్ సవర్ణస్య చ అప్రత్యయ. అంటే దీంట్లో మెయిన్గా ఏం చెప్తారంటే, అణ్ ప్రత్యాహార వర్ణాలు ఉదిత్తులు వాటిని ప్రత్యయాలుగా ఉపయోగించినప్పుడు కానీ లేక ప్రత్యేకంగా విధించినప్పుడు తప్ప అవి వాటి స్వరూపాలతో పాటు వాటి సవర్ణాలు కూడా సూచిస్తాయి. అంటే ఇక్కడ సవర్ణాలు ఎలా తీసుకోవాలి అనేది చెప్తున్నారు. అంటే ఏంటంటే, ఇప్పుడు విధింపబడని చోట్లలో అణులు అంటే ఐహుండ్లే కాకుండా రెండవ పరేణ నకారేణ రెండవ నకారం ఉన్నంత వరకు కూడా మొత్తం ఉన్న మధ్యలో ఉన్న స్వరాలన్నీ కూడా తీసుకొని, అది ఇంకా ఉదిత్తులు అంటే ఉకారం ఇత్తుగా ఉన్నటువంటివి, అంటే కూచుటు తుపు అను 5 వర్గాల్లో 25 వర్ణాలు, మొత్తం ఇవన్నీ సవర్ణ సంజ్ఞలు అవుతాయి అని. అంటే ఇక్కడ విధింపబడని అణ్వర్ణాలు. మనం ఏదైనా ప్రక్రియ చేసేటప్పుడు బలానా ఇప్పుడు గుణసంధి ఉందంటే అకారానికి ఈ ఊరులు పరమైతే మహా ప్లస్ ఈశ్వరహాలు అలా ఈ ఊరులు పరమైతే అని, అకారమునకు ఈ ఊరులు పరమైతే ఏ కారం వస్తుంది అన్నప్పుడు ఏ కారం విధింపబడింది, అకారం అనేది ఏమి విధింపబడలేదు. అలా ఉన్నప్పుడు ఈ ఏమేమి వెరైటీస్ వస్తాయి అంటే ఈ అణులు మరియు కూచుటు తుప్పులు వాటి సావర్ణ్యాలు
అన్ని వస్తాయి. అంటే మొత్తము అన్నులేమో 14, కూచుట్టు తుప్పులేమో వాటి సావన్యాలు, ఆయా వర్గాల్లో ఉన్న సావన్యాలు, అంటే 5 వర్ణాలు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది అత్రాన్ పరేణ నకారేణ, అంటే ఆ రెండో లన్ సూత్రంలో ఉన్నటువంటి నకారం వరకు అని తీసుకోవాలి. అందుకే అసలు లన్ అనే సూత్రము దీనికోసం ఏర్పడింది. ఇంకా దాని యొక్క యూసేజ్, రెండవ నకారం యొక్క యూసేజ్ ఇంకెక్కడా కూడా అష్టాధ్యాయంలో కనిపించదు అని కూడా విన్నాను. ఇన్ ప్రత్యాహారాలన్నీ పర నకారంతోనే చేయాలి, అణ్ ప్రత్యాహారాలన్నీ పూర్వ నకారంతోనే చేయాలి. అణుదిత్ సవర్ణ అనే సూత్రంలో మాత్రము పరనకారంతోనే చేయాలి అని నోట్స్ చదువుతున్నాను. అలా అవిధీయమైన ఇక్కు సవర్ణాలన్నింటికి సంజ్ఞ అనుటచే ఇకారము యొక్క 18 భేదాలు మరియు అంటే రసదీర్ఘప్లుతాలు, అనునాసికాలు గ్రహింపబడతాయి. ఇట్లే ఉకారము రుకారము అనే వర్ణాల చేతను దీర్ఘాదులు లుకారము గ్రహించబడతాయి. అంతేకాకుండా కు అని ఉదిత్తును గ్రహించినప్పుడేమో తత్సవర్ణాలు కఖగనాలు వర్ణాలు గ్రహింపబడతాయి. అట్లా చూ టూ తూపు లే చేతను కూడా సవర్ణాక్షరాలు గ్రహింపబడతాయి. ఇలా ఇందాక చెప్పుకున్నట్టు రువర్ణము లువర్ణము సావన్యం కాబట్టి అవి వాటికేమో అకారానికి అయితే కనుక 18 భేదాలను సంజ్ఞలుగా వస్తాయి. ఇంకా ఈ లుకారం కానీ రుకారం కానీ ఉంటే వాటికి 30 భేదాలు వస్తాయి. చెరి రుకారానికేమో 18, లుకారానికేమో 12 కాబట్టి ఇంకా ఏచులైతే 12గా 12 భేదాలకు సంజ్ఞ అవుతుంది. ఇంకా దీంట్లో మళ్ళీ ఒక వృత్తిలోనే మరి ఇది వార్తికమో ఏంటో తెలీదు. ఏంటంటే నాధ్యలో అని ఇది సావర్ణ్య నిషేధో యద్యపి అక్షర సమామ్నాయికా నామేవ తథాపి హకారస్య అకారో నా సవర్ణః ఆకారో నా సవర్ణః తత్రాపి అకారస్య ప్లశ్లిష్టత్వాత్ తేన విశ్వపాభిః ఇత్యత్ర హోఢః ఇది ఢత్వం న భవతి. నాచలో సూత్రంతో దీర్ఘాలను కూడా నిషేధింప చేయటం కోసం అక్కడ అకార ప్లశ్లిష్టత్వం అనేది చేసి ఇప్పుడు విశ్వపాభిహి అనే పదానికి అలా చేయకపోతే కనుక అనిష్టకరమైన రూపాలు ఫామ్ అవుతాయి కాబట్టి దీర్ఘాలను కూడా నిషేధిస్తున్నారు అని నాచలో సూత్రం ఏం చేస్తుందో ఇక్కడ మెన్షన్ చేశారు. తేన నాజ్యలో అని పదవిభాగం చేయటచే విశ్వపాభిహి అనే చోట అకారానికి హకారానికి ధత్వాన్ని విధించు హోఢః అను సూత్రము ప్రవర్తించదు. అనునాసికాలు ఇంకానేమో అనునాసిక భేదాలు. అనునాసికాలు యావాలా అను ఈ 3 హల్లులు 2 విధాలు. అందుచేత అనునాసికాలు కానీ యావాలాలు ద్వయోహు రెండిటికి సంజ్ఞలు అవుతాయి. యావాలా అను ఈ 3 హల్లులు అనునాసికాలు. అనునాసికాలని 2 విధాలు. అనునాసికాలు కాని యవలలను పలికినప్పుడు అనునాసికాలకు యవలలు కూడా గ్రహింపబడతాయి. బట్ మెయిన్ సూత్రము నాజ్యలవేమో సవర్ణ సంజ్ఞ నిషేధ సూత్రము. అంటే అచ్చులు హల్లులు వాటికి ఎంత స్థాన ప్రయత్నాలు సేమ్ అయినా కానీ సవర్ణాలు కావని చెప్పింది. దానికి కంటిన్యూషనే అణుది సవర్ణస్య చాప్రత్యయ అంటే విధించని చోట మాత్రము, విధింపబడని చోట మాత్రము అన్నులు ఇంకా కూచుట్టు ఉదితులు వీటికి సవర్ణ సంజ్ఞలు అవుతాయి అని చెప్తున్నారు. ఇంకా మిగిలినంతానేమో సూత్రంలో ఉన్న వృత్తిలో కామెంట్స్ అనుకుంటా, మెయిన్ సూత్రం కాకుండా. ఇంకా నెక్స్ట్ది తపరస్తత్కాలస్య. ఇది 1:1:70 తః పరో యస్మాత్ సచ తాత్పరశ్చ ఉచ్చార్యమాణః సమకాలస్య ఏవ సంజ్ఞా స్యాత్ తేన అత్ ఇత్ ఉత్ ఇత్యాదయః షణ్ణాం సంజ్ఞా హృదితి ద్వాదశానాం. సమకాలస్య ఏవ ఒక అచ్చునకు ముందు కానీ వెనుక కానీ తకారం ఉన్నట్లయితే ఆ అచ్చున సూత్రములో ఎట్లు ఉచ్చరించినాడో అట్లే గ్రహించవలను. అనగా హ్రస్వముగా ఉచ్చరించబడినచో హ్రస్వాచ్చును, దీర్ఘముగా ఉచ్చరించబడినచో దీర్ఘముగా గ్రహించవలను. అంటే ఇప్పటి వరకు మనకి ఇందాక చెప్పుకున్నట్టు అణుది సవర్ణస్య అప్రత్యయాలు అకారం అనగానే ఆల్ 18 వెరైటీలు వచ్చేసే లాంటి పరిస్థితి ఉన్నప్పుడు అలా రాకుండా మనకి కరెక్ట్గా ఒక రస్వాచ్చు కానీ ఒక దీర్ఘం కానీ అలా ఒక పర్టికులర్ కాలంలోనే మనకి కావాలి అంటే సమకాలస్య ఏవ సంజ్ఞ అలా కావాలి అన్నప్పుడు తకారం పరంలో కనుక పెడితే అప్పుడు మనకి ఆ కాలంలో ఎలా ఉచ్చరింపబడుతుందో అదే వస్తుంది, అదే సంజ్ఞగా మనం వస్తుంది అని. అంటే ఇప్పుడు అత్ అన్నప్పుడు కేవలము హ్రస్వ ఆకారం మాత్రమే వస్తుంది.
దీర్ఘము అలానే దీర్ఘము ఆత్ అన్నప్పుడు దీర్ఘముగా ఉచ్చరింపబడిన దీర్ఘముగా గ్రహించవలను. అత్తు ఇత్తు ఉత్తు అన్న చోట్ల రస్వకారము, రస్వ ఇకారము, రస్వ ఉకారము వాటి యొక్క 6 విధాలు. 6 విధాలు అంటే మళ్ళీ ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాలతో పాటు 6 విధాలు మాత్రమే వస్తాయి. అంతేగాని ఇదివరకులాగా 18 వెరైటీస్ రావు. ఋతు అన్న చోట మాత్రం 12 విధాలు, అనగా 6 రస్వ రుకార భేదాలు, 6 రస్వ లుకార భేదాలు. ఎందుకంటే ఆ 2 సావర్ణాలు కాబట్టి. సమకాలస్య ఏవ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలంలో రసం తర్వాత పెడితే రసం మాత్రమే దాంట్లో 6 భేదాలు వస్తాయి, దీర్ఘం తర్వాత పెడితే దీర్ఘం మాత్రమే దాంట్లో 6 భేదాలు అలా వస్తాయని చెప్తాను. నెక్స్ట్ది వృద్ధి రాదేజ్ 1:1:1. ఇది మొట్టమొదటి సూత్రం అష్టాధ్యాయికి. ఇందులో వృద్ధి అనేది కూడా ఒక మంగళకరమైన పదం, దాంతో మొదలుపెట్టారు. దీర్ఘాకారము ఆత్, దీర్ఘాకారం పద విభజన వృద్ధి ఆత్ ఐచ్. దీర్ఘాకారము ఆకారము ఐచ్ ఐవోలు వీటిని వృద్ధి సంజ్ఞకాలు అవుతాయి అని చెప్తుంది ఈ సూత్రం. ఆతనగా దీర్ఘ ఆకారము, ఐచనగా ఐ ఔలు, ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు. తర్వాత అదే గుణ 1:1:2. అత్తనగా రస్వాకారము, ఏం గనగా ఏవోలు కనుక ఆ ఏ ఓ అను ఈ 3 వర్ణాలకు గుణమని పేరు. గుణ అనే సంజ్ఞకి అర్థం ఏంటో అదేంగనే ఈ 3 అక్షరాల ద్వారా 3 అక్షరాలకి గుణమని పేరు అని చెప్తున్నారు. తర్వాత భూవాదయో ధాతవ, క్రియావాచనో వాదయో ధాతు సంజ్ఞా సిహు. ఇది భూ అనే ధాతువు ధాతుపాఠంలో మొట్టమొదటి ధాతువు. ఆ తర్వాత వా అనేది కూడా ఒక మంగళవాచకం ఒకటి. తర్వాత దాని అర్థము వా అనేది వీచుట అని క్రియను తెలుపుతున్నది. ఇక్కడ క్రియావాచకంతో ఉన్న ధాతువు భూధాతువు వీచుటానికి క్రియను తెలుపుతున్నది. సూత్రంలో వాధాతువును కూడా చేర్చుటే వాధాతువు వంటివి, అనగా వాధాతువు వలె క్రియావాచకాలైనవి. అంటే భూ అనే పదానికి భూ అనే శబ్దానికి కాకుండా అది వా అనే వీచుట అనే ఒక క్రియతో సంబంధం ఉంది కాబట్టి ఈ భూవాదయోహో ఇది ధాతువు కిందకి పరిగణిస్తున్నారు. అలా కాకుండా ఇంకెక్కడైనా భూశబ్దము, ఇంకెక్కడైనా భూలోకము, సువర్లోకము అలాంటి చోట వచ్చినప్పుడు అక్కడేమి క్రియావాచకం లేదు కాబట్టి అప్పుడు అదేమి ధాతు అవ్వదు. అలానే భూమి అనే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. భూమిలో భూశబ్దము క్రియను తెలపనందున ధాతువు కాదు. భూమి అన్నది క్రియ కాదు కదా అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రాగ్రీశ్వరాన్ నిపాతాః 1:4:56. పాతాహ ఇది 1:4:56. ఇది అధికృత్య అంటే ఇది సంజ్ఞా సూత్రము మరియు అధికార సూత్రం కూడా. ఇందులో నిపాతాలు అనేదానికి అదే సంజ్ఞ పేరు నిపాతాహ. అది ఒక తిమ్లో పెట్టేరా. అధిరీశ్వరే అష్టాధ్యాయులో మొదటి అధ్యాయం 4వ పాదంలో 97వ సూత్రము. అంతవరకు అధిరీశ్వరే అంటే అంతవరకు పద విభాజన ప్రాక్ ఈశ్వరాత్ నిపాతాహ. ప్రాక్ అంటే ముందు, అధిరీశ్వరే అనే సూత్రంలోని ఈశ్వర శబ్దం కంటే ముందు చెప్పబడినవి నిపాతాలు అనబడతాయి అని దీని అర్థం. అంటే 1:4:56 నుండి, అంటే ఇప్పుడు మనం చదువుతున్న సూత్రం 1:4:56 నుండి అధిరీశ్వరే 1:4:97 వరకు కూడా అన్ని నిపాతాలు అవుతాయి అని సూత్రార్థము. అయితే ఇందులో గమనించాల్సింది రీశ్వర అనే శబ్దము మనం కరెక్ట్గా పదవిభజన చేసుకోవాలి. ప్రాక్ రీశ్వర అనే చేసుకోవాలి. ఈశ్వర కాదు, నేను దాకా తప్పు చెప్పాను. రీశ్వర అనే చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఈశ్వర శబ్దం కావాలని అలా ప్రయోగించారు. ఎందుకంటే వేరే చోట 3వ పాదంలో ఇంకొక ఈశ్వర అనే శబ్దంతో కూడుకున్న ఇంకొక సూత్రం ఉంది కాబట్టి, ఈశ్వరేతో సుంక సునౌ అని ఒక సూత్రం ఉంది కాబట్టి దాంతో క్లాష్ రాకుండా ఈశ్వరా నిపాతాహ అది ప్రాగ్రీశ్వరా నిపాతాహ అని ఈ కరెక్ట్గా 97వ సూత్రం వరకు మాత్రమే కాబట్టి అధిరీశ్వరి అనే సూత్రం కోసం అలా చెప్పారు. అక్కడ ఈశ్వర అనే శబ్దముకి సిగ్నిఫికెన్స్ ఉంది అని చెప్పడానికి అనమాట. తర్వాత చాదయో అసత్వే అక్కడ అకార ప్రశ్లిష్టం చేస్తే అద్రవ్యార్థాః చాదయః నిపాత సంజ్ఞాః స్యుః. వచకాలు కానీ చా మొదలగున్నవి నిపాతాలు అనబడతాయి. ద్రవ్యవాచకాలు అంటే ఇక్కడ సూత్రంలో అసత్వే అని ఇచ్చారంటే సత్తు కానిది, అంటే మనకి వస్తు పదార్థం కానిది, ద్రవ్య పదార్థం కానిది. ద్రవ్యవాచకం ఎప్పుడంటాము అంటే లింగము సంఖ్య దేనికైతే అన్వయించబడుతుందో అది ద్రవ్యవాచకం. అలా కాని వాటికి
చాదులలో అలాంటి కాని అసత్వ యోగంలో అసత్వ ప్రయోగంలో కనుక వాడబడిన చాదులు నిపాతాలు అవుతాయి. అవి నిపాతాలు అవుతాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రాదేహ అద్రవ్యార్థా ప్రాదేహ తథ. అలానే ఇందాక చాదులేమో చాలా ఉంటాయి, వాటిల్లో అసత్వం అనే అర్థాల్లో వచ్చిన పదాలు మాత్రమే నిపాతాలు అవుతాయి. ఇప్పుడేమో ప్రాదులు ఇందులో కూడా ఈ ప్రాదులు 22 అని మనకి తెలుసు. అద్రవ్యార్థా ప్రాదేహ తథ మొదలుగున్నవి కూడా నిపాతాలు అనబడతాయి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఉపసర్గ క్రియాయోగే. చాదులు అంటే ఒక పెద్ద లిస్ట్ ఉంది సార్. చాతో మొదలయ్యేవి చాదులు మనము అష్టాధ్యాయులు చూసినట్టయితే బాగానే ఒక 40 దాకా ఉన్నట్టున్నాయి. అందులో ఒక వర్డ్ పశువు అని ఒక వర్డ్ ఉంది. వాటికి సత్తు అసత్తు అని 2 రకాలుగా అర్థాలు వచ్చేలాంటి వర్డ్స్ ఉన్నాయి. అసత్వం అనే అర్థం వస్తేనే దాన్ని నిపాతం అవుతుంది. ఇప్పుడు ఆ పశువు అనే శబ్దానికి జంతువు అని ఒకటి ఉంది, సమ్యక్ అని కూడా మీనింగ్ ఉంది. సమ్యక్ అనే మీనింగ్లో వస్తేనే అది అలాంటి చాది మాత్రమే నిపాతంగా పిలువబడుతుంది. అదే నిపాత సంజ్ఞ వస్తుంది. ఇంకా ఇది మనకి ఆబ్స్ట్రాక్ట్ నౌన్, అదే అసత్తు అంటే ఆబ్స్ట్రాక్ట్ ప్రాపర్ నౌన్ అని అనుకుంటున్నాను నేను. మనం ఎప్పుడో ఒకసారి డిస్కస్ చేసుకున్నప్పుడు పంచమీలో చేసుకున్నప్పుడు కనిపించే ఫిజికల్ మ్యాటర్ ఇది సత్ అవుతుందా అసత్ అవుతుందా అని అలా డిస్కషన్ వచ్చింది. కాబట్టి అప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే కనిపించే ఫిజికల్ మ్యాటర్ సత్ అవుతుంది. ఎందుకంటే అది కంపల్సరీ మనకి తెలియకపోయినా దానికి లింగము సంఖ్యతో సంబంధం ఉంటుంది కాబట్టి. అదే ఇంకా అసత్ అయితే తెలియంది సమ్యక్ లేకపోతే కీర్తి అలాంటివి ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అసత్తులు అని నేను అనుకుంటున్నాను. ఇంకెవరైనా చెప్తారా సార్ దీని మీద? అసత్ అంటే అంతేనా? అదే అంటే కనిపించినవన్నీ కూడా సత్తులే కదా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి తర్కంలో ఫిజికల్ గా ఉండేది కదండి, ఇన్విజిబుల్ మ్యాటర్ కూడా ద్రవ్యమే. ఇప్పుడు వాయువు ఉందనుకోండి, వాయువు ద్రవ్యమే అది కాబట్టి. సో ద్రవ్యం అంటే ఏంటంటే లింగ వచన గుణము ఇవి ఉన్నవి ద్రవ్యము, అవి ఏమో అద్రవ్యము. ఇన్విజిబుల్ కూడా అయితే సత్ అవుతుంది అనమాట. అంటే ఇన్విజిబుల్ మ్యాటర్ కూడా ఉంది మనకి. బ్యాక్టీరియా ఉంది, బ్యాక్టీరియా మనకేం కనపట్లా, కానీ అది కూడా ద్రవ్యమే. ఓకే సార్. ద్రవ్యము అద్రవ్యంలో చెప్పుకోవడమే మోర్ అప్రోప్రియేట్. అంటే అక్కడ ఈ సూత్రంలో అసత్వే అని ఉంది కాబట్టి సత్తు అసత్తు అని. వాయువు అద్రవ్యం కదా, కనిపించదు కదా మనకి. బ్యాక్టీరియా అంటే కనపడుతుంది, మైక్రోస్కోప్ లో చూసుకోవచ్చు, కనపడుతుంది బ్యాక్టీరియా. వాయువు అలా పడలేం కదా, వాయువుని చూడొచ్చు మైక్రోస్కోప్ లో. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటాం కదా వాయువు ఉందని. అలా ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం కిందకే వస్తుంది కాబట్టి ఉన్నదని తెలుస్తుంది కాబట్టి సత్తనే అనుకోవచ్చేమో అనుకుంటున్నాను. ఏమంటారు? సంఖ్య అంటే వచనమనే కదండి. అవునండి. ఇంకా ప్రాదులు అంటే కూడా ద్రవ్యవాచకాలు కాని ప్రాదులన్నీ కూడా నిపాతాలు. తర్వాత ఉపసర్గ క్రియాయోగి. క్రియతో అన్వయం ఉన్నప్పుడు ప్రాదులు నిపాతాలు అవుతాయి. మొత్తానికి నిపాతాలు 4 రకాలుగా అని నేను గమనించాను. చాదులు నిపాతాలు అవుతాయి, ప్రాదులు నిపాతాలు అవుతాయి. ఉపసర్గలు క్రియాయోగంతో ఉన్నప్పుడు, క్రియతో అన్వయం ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు నిర్విఘ్నం తీసుకుంటే అది అందులో అనేది మామూలు ప్రాది మాత్రమే. అదే నిర్గచ్చతి అయితే మాత్రము ఉపసర్గ. అలా ఉపసర్గలు నిపాతాలు అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏమో గతులు కూడా నిపాతాలు అంటున్నారు. ప్రాదేయ క్రియాయోగి ఉపసర్గ గతి సంజ్ఞాశ్చ స్యు. గతి క్రియలతో కలిసి ఉన్నప్పుడు ఉపసర్గ సంజ్ఞకాలు గతి సంజ్ఞకాలను అవుతాయి. గతి అనే సంజ్ఞ పేరు. గతి సంజ్ఞకాలు కూడా క్రియతో కలిసి ఉన్నప్పుడు ఉపసర్గలు అనబడతాయి, గతి సంజ్ఞకాలు అవుతాయి అని చెప్తున్నారు. గతి సంజ్ఞకాలు అంటే తింగంత కృతంతో యోగం ఉన్నప్పుడు ఎక్కడైతే సమాసం చేయడం కోసం వాడతామో అవి గతి సంజ్ఞకాలు. గతి సమాసం అని ఎక్కడో ఒక సమాసం చదివినట్టు గుర్తు. సో ఈ ప్రాదులే వాటికి గతి సంజ్ఞకాలు కూడా అవుతాయట క్రియతో కలిసి ఉన్నప్పుడు. ఎలాంటి ఏంటండి? అదే ఈ ప్రాదులే ఉపసర్గలేమో మామూలు క్రియతో ఏని క్రియతో ఇవేమో ప్రత్యేకమైన క్రియాపదాలు తింగంతాలు కానీ కృతంతాలు కానీ ఉన్నప్పుడు అలాంటి క్రియాపదాలతో గతి సంజ్ఞకాలు అవుతాయట.
తింగంతాలు ఉపసర్గలు కూడా అవుతాయి కృతంతాలు అని చెప్పుండాల్సిందే. అతి సంఖ్య కాదు నిపాతాలు కాదు దీనికి మూడబేర్చనే క్రియాయోగి అది కూడా నిపాతాలు అనకూడదండి. అది ఉపసర్గ అంటే దానికి వచ్చినట్టే ప్రాదులని క్రియాయోగంతో ఉపసర్గలే అంటారు. మళ్ళీ దానికి నిపాత అని ఇంకో పేరు మనం పెట్టకూడదు. ఇంకోటి గతిష్ట కూడా అంతే. అంటే అదే ప్రాధులు క్రియాయోగంతో లేనప్పుడు నిపాతమే కదా మేడం. క్రియాయోగం లేనప్పుడు నిపాతాలు అక్కడి వరకు ఓకేనే, కానీ మళ్ళీ దాన్ని మళ్ళీ నిపాతాలని గతి సంఖ్య ప్రాధయ ఇది ఉపసర్గ క్రియాయోగి అన్నప్పుడు మళ్ళీ దాన్ని నిపాతాలు అని అనకూడదు. ప్రాదులని చెప్పి ఏంటంటే తర్వాత మనకి అక్కడ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మనం రెండు ఇటు అటు కూడా వాడేసామంటే. ఓకే, ప్రాధులు అయితే గతులు అవుతాయి, లేకపోతే ఉపసర్గలు అవుతాయి, అంతేగాని నిపాతాలు అని క్రియతో ఉన్నప్పుడు నిపాతాలు అని అనకూడదు. ఇక్కడ అధికార సూత్రం ఒకటి ఉంది, ఆకడారా ఏకా సంఖ్య అని. ఆ అధికార సూత్రం కిందకి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అక్కడి నుంచి ఒకటే సంఖ్య నిపాత సంఖ్య వెళ్ళిపోయి గతి సంఖ్యను ఉపసర్గ సంఖ్యలు వస్తున్నాయి ఈ సూత్రంలో. ఓకే, ఉపసర్గలు కానీ గతి సంజ్ఞలు కానీ అవుతాయి ప్రాధులు అయితే, అలా నిపాతాలు అనుకుంటాం. నిపాతాలు మాత్రం అనకూడదు. ఓకే, అయితే మేడం పద్మావతి మేడం అడిగింది గతి సంజ్ఞకాలని ఎప్పుడు అంటారు? తింగంతాలు కృతంతాలు ఇలాంటి క్రియాయోగాలతో కనుక ఉన్నప్పుడు అవి గతి సంజ్ఞకాలు అవుతాయి. మళ్ళీ తింగంతాలు ఇంకా వేరే ఇతరమైన ఇంకెన్ని అదర్ క్రియతో ఉన్నప్పుడు ఉపసర్గలు అంటాము. అలా కాకుండా ప్రత్యేకించి తింగంతాలు కృతంతాలు అయితే అప్పుడు మాత్రమే. నేను అష్టాధ్యాయులు చూసానండి. ఇంకా ఎలాంటి క్రియలకి దీనికి దానికి తేడా ఏంటి అని చెప్పి చూసా. ఇవి కూడా క్రియలతో కలిసినప్పుడు ఉపసర్గలు కామ గతి సంజ్ఞకాలు అవుతాయని ఇచ్చారు ఇక్కడ మనకి. మరి రెండింటికి తేడా ఏంటి, ఎప్పుడు ఉపసర్గలు అంటారు, ఎప్పుడు గతి సంజ్ఞకాలు అంటారు అని చూశాను. ఇవి ప్లస్ గతి సమాసం అని అంటే ఇప్పుడు ఒక గమనకం అనే దానికి మాత్రమే కాదండి గతి అంటే. గతి అంటే గమనకం కింద అని అర్థం కాదండి. మళ్ళీ గతి అర్థక ద్వితీయక మనకి కర్మకారకంలో వస్తుంది కదా, అలాగా ఓన్లీ గమనకమే అనే అర్థం కాకుండా తింగంతాలు కృతంతాలు ఆ యోగం ఉన్నప్పుడు గతి సంగతి ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. సు అనే ఉపసర్గతో ఆగత అనే క్రియ వచ్చి స్వాగతం అవుతుంది, అది గతి సంజ్ఞ పొందుతుంది అంటున్నారు. అది తిగంతమే, ఆగతం అనేది తిగంతం అయి ఉంటుంది. ఆగతం అనేది తిగంతం ఆగచ్చతి అనేది తిగంతమే కదా. ఆగచ్చతి ఆగతం కృతంతం కదా చెప్పాలి. ఏతే సర్వేపి శబ్దాः ఈ ప్రాదులన్నీ కూడా క్రియాయాः యోగే అని బ్రాకెట్స్లో తింగంతస్య కృతంతస్య వా గతి సంజ్ఞకాः భవంతి. యథా ప్రపతతి ఇత్యత్ర ప్రా ఇతి గతిః, పరాజితः ఇత్యత్ర పరా ఇతి గతిః ఇత్యాదికం. ఇది మీ క్లియర్ని రేపు కవర్ చేసి వాళ్ళ కొంచెం డిస్కస్ చేసేమో చూడండి. సరే సార్, తప్పకుండా. అయితే ఇక్కడ దాకా చూసి ఆపేసి ఇంకా వేరే చూద్దామా, వేరే డిస్కస్ చేద్దామా, అది కంటిన్యూ చేయనా? ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది, చెప్పండి. అనుది సవర్ణస్య జాపై చేయాలి. దానిలో మొదట్లో ఇంట్రడక్షన్ ఏమని చెప్పారంటే ఈ అణుప్రత్యయాలు అంటే ఆ నుంచి యావ రాల అందాక ఉన్న అణుప్రత్యయాలు దిక్కులు ఇవి గ్రహించబడమంటున్నారు. అనుది సవర్ణస్య జాపై చేయాలి. దానిలో ఈ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన సెంటెన్స్ ఎట్లా ఉందంటే విధింపబడని అణుప్రత్యాహార వర్ణములు దిక్కులను సవర్ణములకు సంజ్ఞలకు అంటారు. విధింపబడని సంజ్ఞలు అంటే విధించబడవన్నమాట. అంటే ఇప్పుడు ఇందాక మహాప్లస్ ఈశ్వరాలు అదే మనకి ఎక్కడైనా అకారానికి గనక ఈకారం పరమైతే ఏకారం వస్తుంది అనే ఒక గుణసంధి సూత్రం ఉంది కదా. అందులో ఏకారం అనేది విధింపబడింది, ఈ అకారము ఈకారం అనేవి విధింపబడలా. అది కనుక ఎప్పుడైతే అలాంటి కాంబినేషన్ వస్తుందో అప్పుడు ఏకారం వస్తుంది అనేది ఏకారం విధింపబడింది, కానీ ఈ అకారం ఈకారం ఏమి విధింపబడలేదు. అట్లా విధింపబడనప్పుడు అణులు ఉదితులు వాటి స్వరూపాలతో పాటు వాటి సవర్ణాలు కూడా గ్రహించబడతాయి అని చెప్తున్నారు. అందులో అంటే పరేణ లండ్లోని నకారం వరకు తీసుకోవాలి. విధింపబడిన వాటికి ఇంకా అచ్చం ఇప్పుడు ఏకారం అంటే ఆ ఏకారంలో 18 వెరైటీలు వస్తాయి అంతే తప్ప ఇంకా వేరేవేం రావు. విధింపబడని వాటి సంగతే చెప్తున్నారు ఇందులో. అప్రత్యేహ అన్నారు కదా, అణుదిత్ సవర్ణస్య చ అప్రత్యేహ.
అప్రత్యయ అంటే ప్రత్యయం అనగా విధించబడునది. నప్రత్యయ అంటే అప్రత్యయ అంటే అప్రత్యయం అనగా విధింపబడనిది. కరెక్టే. ఇది విధింపబడని ఇప్పుడు ఇప్పుడు ఏ తీసుకుంటే అది సవర్ణంలోకి రాదు. ఆహా, ఏ విధింపబడితే ఏలో ఉన్న 18 వెరైటీస్ వస్తాయి. 18 12 ఉంటాయా? ఏకి రసం ఉండదు కాబట్టి 12 వస్తాయి. యాక్చువల్గా సవర్ణంలో ఉన్న వల్ల ఆ ఈ రూళ్ళు అంతే, మిగిలినవన్నీ ఏమీ లేవు సవర్ణాల్లో. ఆ ఈ రూళ్ళలో కూడా ఆ ఈ ఏమో సూత్రం నుంచి వచ్చింది, రూళ్ళు ఏమో తెగుతున్న వార్త నుంచి వచ్చినాయి. అందుకని మొత్తం అంతవరకు అవి గ్రహించాల్సిన సవర్ణాలు అవి. అది ఈ సూత్రంలో మెయిన్ గా సమరైజ్ చేస్తే ఆ సూత్రాన్ని అది, కానీ దాని వల్ల రౌండ్ అబౌట్ వేలో చెప్పారంతా. దీన్నే ఏదో గణక శాస్త్రం అని కూడా అంటారు. మరి ఇవి ఈ ఉదిత్తులను అణపెట్టాం. అవు సవర్ణం కాదు, అసలు 4కి సంబంధమే లేదు అని. లేకపోతే కనుక టోటల్ 24 అవుతుంది రావాలి అప్పుడు. పరస్పరము అనే విషయం సో టోటల్ 12 రావాలి ఒకవేళ సవర్ణాలు కనుక అయ్యి ఉంటాయి. అలా కాకుండా 24 వస్తాయి అంటే అవి పరస్పరం సవర్ణాలు కాదని. అందుకే కూడా ఆ సూత్రం ఏకో అయ్యవులు 1 12 విధాలు ఎట్లా వస్తాయి అది కూడా నాకు. అసలు లేదు కదండి, అసలు లేదు కదా. దానికి సంబంధించిన రావాలి మిగతా 12 వస్తాయి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు 3 రసము, దీర్ఘము, పృతము, ఒకదానికి ఉదాత్తము, అనుదాత్తము ఉన్నాయి. తర్వాత అనునాశకము, అనునాశకం ఉన్నాయి కదా. వీటికి రసం లేదు కాబట్టి రసం ఆ బట్ల రో తీసేస్తే మిగిలిన ఏమిటి? 12. దీర్ఘము, పృతము, ఒక్కోదానికి ఉదాత్తము, అనుదాత్తము, అలాగా 12 ఉన్నాయి. రసం రో ఏంటి? చెప్పాలలో కృతము దానికి ఎలా చెప్తాను, ఇప్పుడు కష్టానికి అంటే కష్టమే వాక్యం వస్తుంది, అంతే. దీర్ఘం వస్తుంది. కృతమైతే ప్లుతం తర్వాత కూడా ప్లుతం వస్తే అదే ప్లుతం తర్వాత కనుక తకారం పెడితే ఆత్ అని ఉంటుందేమో. మరి ప్లుతం తర్వాత తకారం ఉంటే అప్పుడు అలాంటి ప్లుతానికి మళ్ళీ 6 భేదాలు వస్తాయి. 6 భేదాలతో ఎగ్జాంపుల్ అంటున్నాను. అంటే ఇందాక ఒకటి ఇప్పుడు ప్రెస్లిష్టత్వాత్ ఇందాక ప్రెస్లిష్టత్వాత్ అని పెట్టారు కదా. అట్లాంటి ప్రయోగంలో ప్లుతం తర్వాత తకారం వస్తే అలాంటి ప్లుతానికి మళ్ళీ 6 భేదాలు ఉంటాయి. కానీ తత్కాలస్యాలో ఇప్పుడు రసం గురించి మాట్లాడారు, దీర్ఘం ప్లుతం గురించి అసలు మాట్లాడారు. అంటే ఆ కాలానికి సమకాలస్య ఏవో అన్నారు కదండి. అంటే ఆ 3 కాలాల్లో ఏదైనా వర్తిస్తుందేమో కదా. అది ఏ కాలంలో అంటే ఆ కాలం అన్నారు. అది కింద ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాని గురించి చెప్పలే. అవును, రసం చెప్పారు కానీ సమకాలస్యం అన్నారు. నేను చూస్తాను. సరే ఇక్కడ క్లోజ్ చేద్దాము, ఎందుకంటే 6:30కి వేరే వాళ్ళు వేరే క్లాస్ పెడుతున్నారు కదా. స్టార్ట్ చేయాలి. అండర్లైన్ చేసుకోవాల్సిన విధించబడని తీర్చబడాలి. అది ఇంపార్టెంట్. ఇందులో అప్రత్యయ చాలా ఇంపార్టెంట్. విధించబడని అంతర్జాల అది మెయిన్ అవుతుంది. ఎందుకంటే ఇదేంటి తుల్యాస ప్రయత్నం సవర్ణంలోనేమో అసలు సవర్ణాలు ఎప్పుడు అవుతాయో చెప్పారు. తర్వాత వెంటనే నాచలోనేమో అచ్చులు హల్లులు సవర్ణాలు కావు అని కొంచెం కడ్డం చేశారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ప్రశ్లిష్టం చేస్తే దీర్ఘ ఆకారంతో ఉన్న అవి కూడా హల్లులతో సమానం అవ్వు అని చెప్పి కొంతవరకు తీసుకొచ్చారు. అంటే అది నిషేధ సూత్రమే. ఆ తర్వాత ఇంకా కూడా ఈ అణుది సవర్ణస్య అప్రత్యయాలు ఓన్లీ విధింపబడనప్పుడే మాత్రమే వాటికే సవర్ణాలు వస్తాయి. ఇప్పుడు అకారం అయితే అకారంలో 18 వెరైటీలు, ఏకారం ఐకారంకి 12 వెరైటీలే. అలా రుకారం లుకారం సావర్ణ్యం ఉంది కాబట్టి వాటికి మళ్ళీ 30 వెరైటీలు, 18 ప్లస్ రుకారానికి 18 లువర్ణ. అలా విధింపబడని వాటికి అక్కడ కడ్డం చేశారు. ఆ తర్వాత ఇంకా కడ్డం చేసింది మళ్ళీ తపరస్తత్కాలస్యాలో. అలా చేయటం వల్ల సమకాల్యము విధించేసరికి ఆ కాలానికి ఆ కాలము ఆ ఉచ్చారణలో పరిమితమయ్యే అక్షరాలు భేదాలు మాత్రమే వస్తాయి అని చెప్తున్నారు. అంటే 6 భేదాలు. అనునాసిక ఉదాత్త సరిత ఉదాత్త అనుదాత్త సరితాలకి అనునాసికలతో కలిపి 6 భేదాలు. స్టార్ట్ చేద్దామండి. అయితే నిన్న ఇంకొకటి నోట్ చేసుకున్నా. అణుదీత సవర్ణస్య అప్రత్యయాలోనే మనకి టెక్స్ట్ బుక్లోను ఇక్కడ నోట్స్లో అనుకుంటా మహా ప్లస్ ఈశ్వర, అలానే దీర్ఘం లేకపోయినా కూడా దేవ ప్లస్ ఆలయ, అలాంటి చోట్ల ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడే చెప్పుకున్నట్టు ఆకారం కనుక అయితే దాని 18 వెరైటీస్ వస్తాయి అని చెప్పి,
అలా కూచుట్టు తుప్పులు అయితేనేమో ఉదిత్తులకి కూడా ఆయా వర్గాల్లో 5 వర్ణాలకి సవర్ణాలతో ఉన్నవి వస్తాయని చెప్పారు. దానికి ఎగ్జాంపుల్ నేను ఊరికే నాకు ఆలోచించి నాకు తట్టింది, ఇప్పుడు జగత్ ప్లస్ హిత అని జస్టు సంధి ఉంది కదా, జగద్గిత అవుతుంది. అక్కడ జగత్ ప్లస్ హిత, తకారానికి హకారం పరమైంది. అప్పుడు అసలు ఆ రెండు హకారం ఏమి సవర్ణం కాదు. అప్పుడు తకారానికి దగ్గరలో ఉన్న అక్షరము దా కాబట్టి వర్గ తృతీయ అక్షరం కాబట్టి ధకారం అయిందేమో అని అనుకుంటున్నాను నేను. జగద్గిత అని అంటే అది మళ్ళీ సంధి రూల్స్లోకి సంధి ప్రకరణం చదువుకోవాలి. బట్ ఎందుకు తాకి కనీసం దా వచ్చింది అంటే ఈ కూచుట్టు తుప్పుల్లో మరి ఆ తావర్గంలో నియరెస్ట్ సావర్ణ్యం లెటర్ అదే వన్ ఆఫ్ ద సావర్ణ్యం నియరెస్ట్ లెటర్స్ అదే కదా అని నా గెస్. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింటే బాగుండేది, దానికి ఇవ్వలేదు మరి. అదొకటిను. ఇంకోటి మనము ఇంకేమైనా చెప్తారా? ఇంకేమైనా చెప్పండి. ఆ కూచుట్టు తుప్పులు కూడా ఏదైనా ఎగ్జాంపుల్ ఇంకెవరికే? అది రోజులో వెళ్ళిపోతే మనం వ్యుత్పత్తి అక్కడి నుంచి ప్రక్రియ దశలు ఇంకా సంధి సూత్రాలు చాలా వచ్చేస్తాయండి ఇక్కడ కాకుంటే పెట్టిన. ఓకే సరే అండి. ఒకసారి ధ్యానశ్లోకం శ్రీ మహారాజు శ్రీకృష్ణ నమః. ఓం నమః పాణి కాత్యాయన పతంజలిభ్యో శబ్దవిద్యా సంప్రదాయ ప్రవర్తకేభ్యో మునిభ్యో మహద్భ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయ మధిగమ్య మహేశ్వరాత్ తుత్సం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినీయ నమః. గతిశ్యామని చెప్పుకున్నాం కదా, ఇది సెకండ్ టైం లాగిన్ అయిన తర్వాత ప్రాగ్రీశ్వర నిపాతాల గురించి చెప్పుకున్నాము. అది మళ్ళీ టైం ఉంటే వాటికి వద్దామండి సెకండ్ సెషన్లో, లేకపోతే వాటి కొత్తగా ముందు చూసి టైం ఉంటే వాటికి మళ్ళీ. నవేతి విభాష 1:1:44 నిషేధ వికల్పయో విభాష సంజ్ఞాస్యాత్. ఇది నిషేధము వికల్పము ఈ రెండింటికి విభాష వస్తున్నావా? చెప్పు. సరే సరే. నిషేధ వికల్పయో విభాష సంజ్ఞాస్యాత్. దీని పద విభజన నా వా ఇది విభాష. నా వల్ల నిషేధార్థం వస్తుంది కదా, నా వల్ల నిషేధార్థము వా అంటే అది కూడా అని, ఇది అవ్వచ్చు లేకపోతే అది అవ్వచ్చు అన్నప్పుడు వా అని వాడతాము. నా వా ఇది కాబట్టి అక్కడ మామూలుగా మనము వేరే వేరే కారక ప్రకరణలో చూసినట్టుగా నేతి వేతి అవుతుంది. నేతి అంటే అవ్వదు, అదే లేదు కాదు అనే అర్థంలో రావచ్చు. వేతి అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వా ఇది అనే అర్థంలో. కాబట్టి వికల్పార్థము వా వల్ల వికల్పార్థము, నా వల్ల నిషేధార్థము వచ్చి దాన్ని ఆ రెండింటికి కూడా విభాష అనే సంగతి వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇంకెక్కడైనా మనకి విభాష అని అంటే ఈ రెండు అర్థాలు స్ఫురిస్తాయి అని తీసుకోవాలి. ఈ టర్మ్ విభాష అని కనుక ఇంకెక్కడైనా సూత్రాల్లో కనిపిస్తే. నెక్స్ట్ సంరూపం శబ్దస్య అశబ్ద సంజ్ఞ. అదే సూత్రం అయితే సంరూపం శబ్దస్య శబ్ద సంజ్ఞ, దాని విభజన సంరూపం శబ్దస్య అశబ్ద సంజ్ఞ. అంటే ఎక్కడైతే శబ్దస్య సంరూపం సంజ్ఞి శబ్దశాస్త్రే యా సంజ్ఞ తాం వినా. అంటే ఎక్కడైతే మనకి ఒక పదము ఒక శబ్దం యొక్క సంరూపము వ్యాకరణ వృద్ధ్యాది సంజ్ఞల విషయంలో తప్ప ఎక్కడైతే మనకి సంజ్ఞలు కాకుండా వేరే శబ్దాలు ఉంటాయో వాటికి సంరూపమే తీసుకోవాలి, వాటికి శబ్దార్థమే తీసుకోవాలి. అలా కాకుండా వాటికి అర్థం తీసుకోవాలి. అలా కాకుండా మనకి సంజ్ఞలు కనుక విధించిన వాటికైతే కనుక వాటి సంజ్ఞలు అవి గ్రహింపబడతాయి అని చెప్తున్నారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా ఒక వ్యాకరణంలో ఒక విధి ఆగ్నేయము అనే పదం ఉందనుకోండి, ఆగ్నేయము అనే పదము అగ్ని అనే శబ్దానికి డక్ ప్రత్యయం వేస్తే వస్తుంది అని ఒక విధి తెలిపితే, అప్పుడు మనం కేవలం 5 అక్షరాల సమాహారం అకారం గకారం నకారముతో ఉన్న సమాహారమైనటువంటి ఆ అగ్ని అనే శబ్దానికి మాత్రమే ఆ డక్ ప్రత్యయాన్ని వేయాలి. కానీ దాని పర్యాయ పదాలైనటువంటి వన్ని నిప్పు కాదు వన్ని అలాంటి వాటికి చేయకూడదు ఆ కార్యము అని చెప్తున్నారు. అలా కాకుండా వృద్ధి అని అంటే కనుక ఆ తైచులు తీసేసుకోవాలి. ఆకారము ఐకారము ఔకారము వస్తాయి అని ఆల్రెడీ సంజ్ఞలు కనుక తెలిపిన వాటికేమో వాటి సంజ్ఞలు వస్తాయి, డినోట్ అవుతుంది. అలా కాకుండా సంజ్ఞలు లేని వాటికి ఒక మామూలు శబ్దాలు అయితే కనుక ఆ శబ్దం అర్థం కాకుండా డైరెక్ట్గా సంరూపం తీసుకోవాలి అని చెప్తున్నారు. ఏనా విధి తదంతస్య 1:1:27. ఇది ఒక సంజ్ఞా సూత్రం మరియు పరిభాషా సూత్రం కూడా అవుతుంది అని చదివాను. విశేషణం తదంతస్య సంజ్ఞాస్యాత్ స్వస్య చ రూపస్య. ఇంకా 2 అపవాదాలు ఉన్నాయి. ఇవి 2 అపవాదాలు రెండోది అంత బాగా అర్థం కాల, చూద్దాం. మెయిన్ మీనింగ్ అయితేనేమో విశేషణం తదంతస్య అంటే ముందు పద విభజన ఏనా విధి తదంతస్య. ఎక్కడైనా విశేషణంతో నిర్దేశింపబడిన విధి ఉంటే
ఆ విశేషణానికి అంతముందు కలిగిన శబ్దాలు కూడా వర్తిస్తాయి. అంతస్య అన్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి దీన్నే తదంత విధి అని అంటారు. ఉదాహరణకి ఇకారంతో ఎండ్ అవుతున్న ధాతువు అనే మీనింగ్ రావాలంటే ఇంకా వేరే ఏ ధాతువులైనా సరే ఇకారంతో కనుక ఎండ్ అవుతూ ఉంటే దాని ఎక్కడైనా ఒక విధి ఇకారానికి ఎండ్ అవుతున్నప్పుడు ఇకారంతో ఎండ్ అవుతున్న ధాతువుకి అచ్చు వస్తుంది అని ఉదాహరణకి ఏరచ్ అనే సూత్రం చెప్పారు. ఏరచ్ అనే సూత్రం ప్రకారము ఇకారంతో విధింపబడు ఏరచ్ అనే సూత్రముచే విధింపబడు అచ్ప్రత్యయము ఏ అనున్నది ధాతువు అను దానికి విశేషం కావున ఇకారాంత ధాతువుకు వస్తున్నది. అంటే ఇప్పుడు ఈహి అనేది కూడా ఒక క్రియావాచకము. దానికి అచ్ప్రత్యయం వస్తే అప్పుడు అది అయహ అవుతుంది అని ఒక సూత్రం ప్రకారం ఏరచ్ అనే సూత్రం ప్రకారము నిర్దేశింపబడింది. అయితే ఇప్పుడు ఈ ఏన విధి తదంతస్య ప్రకారము అలా ఇకారము అంతంలో ఉన్నటువంటి వేరే ధాతువులన్నీ కూడా వాటికి అచ్చుప్రత్యయం వచ్చి చేరుతుంది అని చెప్తున్నారు. అంటే ఉదాహరణకి ఇక్కడ చినోతిలో చీ ధాతువు కూడా అచ్చు ప్రత్యయం వచ్చి చేయహ అవుతుంది. అంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిసారి ఈ ఇకారంతో ఎండ్ అయినప్పుడు అని చెప్పకుండా ఇంకా ఎక్కడ ఇకారంతో ఎండ్ అయిన ధాతువు ఉన్నా సరే ఇంకా ఎక్కడైనా సరే దానికి అచ్చుప్రత్యయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని అది విశేషణం అవుతుంది. ఇక్కడ ఆ ఇకారంతో ఎండ్ అవటం అనేది ఒక విశేషణము, దానికి అచ్చుప్రత్యయము విశేషము. ఇంకా అది ఎక్కడున్నా సరే అలాంటి ధాతువులు ఇంకెక్కడున్నా సరే ఆ విశేషణం అప్లై అవుతుంది. దీన్ని తదంత విధి అని కూడా అంటారు. అయితే దీనికి 2 వార్తికాలలో ఫస్ట్ది సమాస ప్రత్యయ విధౌ ప్రతిషేధ. సమాసాన్ని విధించేటప్పుడు ప్రత్యయాన్ని విధించినప్పుడు ఏన విధి సూత్రముచే చెప్పబడిన తదంత విధి నిషేధింపబడుచున్నది. ఉదాహరణకు ద్వితీయాశ్రిత అని చోట శ్రితపదముచే నదాదిభ్య పక్ అని పక్ ప్రత్యయం విధించబడేటప్పుడు నదాదులచే గ్రహించాలి అని నదాంతాది శబ్దాలకి కాదు. ఇది అంటే నాకు అర్థమైంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ కొంచెం అర్థమైంది. ద్వితీయాశ్రితం అంటే ఆ శిత శబ్దము శబ్దం ఏమీ విశేషణంగా ఇక్కడ పని చేయట్లేదు కదా. అందుకని ఇంకా వేరే ఎగ్జాంపుల్ కృష్ణం శ్రిత అన్నప్పుడు ఇది ఇక్కడ తదంత విధి పనిచేయక కృష్ణం ప్లస్ శ్రిత కృష్ణ శ్రిత అన్నప్పుడు అక్కడ తదంత విధి పనిచేయట్లేదు. అందుకని సమాసాన్ని విధించేటప్పుడు ఇది అప్లై అవ్వదు అని చెప్తున్నారు. అయితే రెండోది ఇంకొక వార్తికము ఇది అంత అర్థం కాలేదు. ఎగ్జాంపుల్స్ ఏమీ దొరకక ఉగిత్తులను గ్రహించే శాస్త్రం ఇంకెవరైనా చూసారా దీన్ని? ఉగిత్తులను గ్రహించే శాస్త్రమందు వర్ణాన్ని గ్రహించే శాస్త్రమందును ఈ తదంత విధి ప్రతిషేధము పెట్టవలను అనగా తదంత విధి ప్రవర్తిస్తున్నది. ఉదాహరణకు ఉగితశ్చ అను విధించబడు జీపు ప్రత్యయము తదంతానికే ప్రవర్తిస్తున్నది. అట్లే అత ఇన్ ప్రత్యయము తదంతానికే ప్రవర్తిస్తున్నది. చెప్పండి సార్, తప్పకుండా. ఇది ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయలే నేను, మీరు చెప్పండి. మొదటి బ్లాక్ ఏమో ఏరచ్ అనే సూత్రం ఏమంటారంటే ఏకి అనే రూపం ఈకి కూడా ఆ ధాతువుకి అచ్చుప్రత్యయం వస్తుందంట. ఏ విశేషణం చేత ఆ కార్యం విధింపబడదో ఆ విశేషణం తదంతములకు తన యొక్క రూపానికి కూడా ఈకి కూడా తన రూపానికి ఈ కూడా అచ్చుప్రత్యయం వస్తుందని చెప్తారు మొదటి బ్లాక్ లో. ఈ సూత్రం అప్లై అవుతుంది. ఏ విధి తదంతస్య. రెండో బ్లాక్ లో నిషేధం చెప్తున్నాడు. సమాస విధిలో ప్రత్యయ విధిలో నిషేధం అని చెప్పి సమాసం వచ్చినప్పుడు ఈ విశేషణం కనుక మారితే ఇది పనిచేయదు అంటున్నాడు. శ్రీతాగీతలో పరమాన్ని యాడ్ అవుతే కొత్తగా వచ్చింది కాబట్టి దానికి పనిచేస్తున్నాడు. మూడో బ్లాక్ లో ఏం చెప్తున్నాడంటే ఈ నిషేధాన్ని మళ్ళీ నిషేధిస్తున్నాడు. ఈ రెండో బ్లాక్ లో చెప్పిన నిషేధాన్ని మళ్ళీ నిషేధిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ శాస్త్రీయ వర్ణంలో శాస్త్రం ప్రవర్తించదు. ఏం ప్రవర్తించదు? నిషేధం ప్రవర్తించదు. ఎగ్జాంపుల్ ఉగిత్ అంటే ఏంటంటే ఉక్కు ప్లస్ ఇత్ అండి. ఉగిత్ అంటే ఉక్కు ప్లస్ ఇత్. ఈ ఉక్కు ప్లస్ ఇత్ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ జీ ప్లస్ అచ్చి జయ అవుతుంది. జీలో ఇకారము అచ్చి వస్తుంది. సో ఈ ఉగిత్తులు వచ్చినప్పుడు ఈ నిషేధం పనిచేయదు, సూత్రం పనిచేస్తుంది. ఉగిత్తులు వచ్చినప్పుడు అంటే జనరలైజ్ నిషేధాన్ని మళ్ళీ నిషేధిస్తున్నాడు. మీకు అర్థమైనా? ఈ తదంత చూడండి, మూడో బ్లాక్ ఏంటంటే ఈ తదంత విధి ప్రతిషేధం నిషేధము ఉగిత్తుల గ్రహించే శాస్త్రం వనం గ్రహించే శాస్త్రం ప్రవర్తించదు. అంటే నిషేధం ప్రవర్తించదు, సూత్రం ప్రవర్తిస్తుంది. ఉగిత్ వచ్చినప్పుడు ఉగిత్ అంటే ఉక్కు ప్లస్ ఇత్. ఉగిత్ ఎగ్జాంపుల్ జీ ప్లస్ అచ్చి జయ. జీలో ఇకారము అచ్చి ఉంది. అర్థమైనా? మొదటిదేమో సూత్రం పనిచేస్తుంది మొదటి బ్లాక్ ఏరచ్చు. రెండోదేమో సూత్రం పనిచేయదు, సమాస విధిలో ప్రత్యయ విధిలో. మూడోది ఏం చేస్తుంది? ఈ నిషేధాన్ని నిషేధిస్తుంది. అంటే ఉగిత్లో పనిచేస్తుంది అంటున్నాడు ఈ సూత్రం. ఓకే, అర్థమైంది సార్. అంతేనండి. అంతేనండి. అంతే. లేదండి, మీ మాట ఇబ్బందిగా ఉంటుంది. పాఠం వచ్చేది ఓకే, చెప్పండి విజయ్ గారు. నెక్స్ట్ విరామోవసానం పదవిభజన విరామ అవసానం వర్ణానాం అభావः అవసాన సంజ్ఞः స్యాత్.
వర్ణాల అభావము అవసాన సంజ్ఞకము అవుతున్నది. ఏ వర్ణాన్ని పలికిన తర్వాత మరుక్షణంలో ఇంకొక వర్ణం ఏది పలుకపడదో ఆ వర్ణానికి అవసానం అని పేరు. ఉదాహరణకు రామ అను చోట మకారోత్తరవర్తి అయిన ఆకారానికి అకారాన్ని ఉచ్చరించిన తర్వాత ఏ వర్ణము పలుకబడలేదు, కావున ఆకారానికి అవసానం అని పేరు. అంటే అదే ఇంకా ఇక్కడ వేరే డౌట్ వచ్చింది. రామాలో కూడా రామాన్ని పలికిన తర్వాత అంటే అది ఇంకా మకారం మీద ఉన్న ఆకారం కూడా రస్వం కాబట్టి ఏకమాత్రలో పలికిన తర్వాత ఇంకేమీ పలకపడపోతే అప్పుడు దాన్ని అవసానం అంటాను. అదే నా డౌట్ ఏంటంటే అవసానం అని పేరు. ఇంకా ఇంకా ఈ అవసాన పదము వేరే సూత్రాల్లో కూడా ఉంది అని చెప్పి రాసింది. ఇంకా అప్పుడల్లా కూడా మనం కరావసాన విసర్జనేనో ఏదో ఒక సూత్రం చదివాను. అందులో ఇంకా అవసానం అన్నప్పుడు విరామం అని అర్థం తీసుకోవాలి, కానీ అవసానం అనే శబ్దం మాత్రం తీసుకోకూడదు ఇంకప్పుడు, అలా అని రాసింది. ఎందుకంటే ఇది సంజ్ఞ అయింది కాబట్టి ఇప్పుడు అవసానం అనేది ఒక సంజ్ఞ కాబట్టి. తర్వాత పరసన్నికర్ష సంహిత, పద విభజన పరహ సన్నికర్ష సంహిత 1:4:109. వర్ణానాం అతిశయిత సన్నిధి సంహితా సంజ్ఞ స్యాత్. వర్ణాల మధ్య అర్ధమాత్ర కాలపు వ్యవధానంతో అతిశయించి ఉన్న సన్నిహితత్వాన్ని సంహిత అంటారు. దీన్నే సంధి అని కూడా అంటారు. ఈ సంధి సందర్భంగా వర్ణాలు ఏ విధంగా ఒకదాంతో ఒకటి కలుస్తాయి అన్నది అది మళ్ళీ సంధి సూత్రాల ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంధినే మనము శిక్షావళిలో కూడా నేర్చుకున్నాం కదండి. సంహిత అంటే అదే ఒక వర్ణానికి దాని తర్వాత ఉన్న వర్ణానికి మధ్యలో వ్యవధానం లేకుండా వెంటనే రావటాన్ని సంహిత అంటారు. అంటే సంధికి వీల అవకాశం ఉండేలాగా కనుక వెంటనే వస్తే అప్పుడు సంహిత అవుతుంది. దాన్నే సంధి కూడా అంటారు. అంతేనండి. సుప్తిగంతం పదం ఒక వర్ణానికి తర్వాత వర్ణానికి చాలా తక్కువ వ్యవధి, అంటే అర్ధమాత్రం కంటే తక్కువ వ్యవధి ఉంటే వాటిని సన్నికర్ష అంటారు. అలానే మళ్ళీ వ్యవధానం ఎక్కువ ఉంటేనేమో ఇప్పుడు రామ గచ్చతి అంటే అక్కడ సంధి చేయలేం కాబట్టి అక్కడ సంహిత అనము దాన్ని ఇంకప్పుడు అని కూడా వస్తుంది కదా మీనింగ్. సంహితనే అదే సంహిత లేనిచో సంధి రాదు అని కూడా రాసిందిగా. అందుకే ఇప్పుడు రామ గచ్చతి అంటే ఇంకా అక్కడ సంధి చేయలేము, ఎందుకంటే వ్యవధానం కూడా ఎక్కువగా ఉంది అర్ధమాత్ర కంటే. అందుకే ఆ పాయింట్ కూడా మనం రాసుకోవచ్చేమో, సంహిత లేని చోట సంధి రాదు. సుప్తిగంతం పదం 1:4:14. సుబంతం తింగంతం చ పద సంగం స్యాత్. మనకి మొత్తం మన సంస్కృత భాషలో ఏమైనా సరే సుబంతం కానీ తింగంతం కానీ పదాలు అంటారు. ఈవెన్ అవ్యయాలు కూడా సుబంతాలే అని నేను ఒక పాయింట్ రాసుకున్నాను. సుప్పనగా విభక్తి ప్రత్యయాలు, ఆ 21 ప్రత్యయాలు సుఓజస్ వాటి ఆ ప్రత్యయాలు సుబంతాలు అంటారు. తింగ్ అనగా ధాతువులపై ప్రథమాది పురుషులలో వచ్చు ప్రత్యయాలు. ఇటు శుభ ప్రత్యయాలు తింగ్ ప్రత్యయాలను చివరిలో కలవి పదాలు అవుతాయి. రామహ మొదలగున్నవి సుబంతాల ఒకటి చేతను, భవతి మొదలగున్నవి తింగంతాల ఒకటి చేతను పదాలు అవుతాయి. ఎగ్జాంపుల్స్. కాబట్టి ఇప్పుడు సుబంతము తింగంతము కానటువంటి పదాలతో ఏదైనా సెంటెన్స్ చేస్తే అది కరెక్ట్ కాదని అర్థం కదండి. దీనివల్ల ఇప్పుడు సంబోధన విసర్గ పెట్టకుండా ఉట్టి రామగచ్చతి అంటే అది కరెక్ట్ కాదేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రామ అనేది ప్రాతిపదిక, అదే ఇంకా సుబంతం కాదని అదేనండి. అంటే అది తప్పుగా వాడినట్టే, కాకపోతే సంబోధనలో రామశబ్దం కరెక్టే, రామ అనే పదం కరెక్టే కదా, అది అప్పుడు సుబంతమే కదా. అదే సంబోధనలో రామానే కదా, సంబోధనలో కనుక సంబోధనతో ప్రత్యయము జరిగిందండి, సుబంతమే ఉంటుంది ఇది. అదే కాకపోతే అదే రామ రెండు విడివిడిగా కరెక్టే, కానీ అది మీనింగ్ఫుల్ సెంటెన్స్ కాదు. గ్రామటికల్లీ కరెక్ట్ అయినా కానీ మీనింగ్ఫుల్ కాదు అని అనుకోవచ్చు. యా, రామ కరెక్టే, కాకపోతే అది రామగచ్చతి కాకుండా రామగచ్చతు అవ్వాలి కదా అప్పుడు. సారీ, నేను అది డివియేట్ అయ్యాను. మెయిన్గా సుబంతాలు కానీ తింగంతాలు కానీ అవ్వాలి అనేది చెప్తుంది. పదం అంటే డెఫినేషన్ సుప్తింగంతం పదం. అనవసరమైన డిస్కషన్. 9 వస్తాయండి మళ్ళీ మామూలుగా ప్రథమ పురుషాలు ఉన్నాయి కదా, మొత్తం 9 వస్తాయి, 21 వస్తాయి. హలహ అనంతరాహ సంయోగ 1:1:7. హలోనంతరాహ సంయోగ, హలహ అనంతరాహ సంయోగ. అచ్భిః అవ్యవహితా హలహ సంయోగ సంజ్ఞా స్యుః. అచ్చులతో వ్యవధానం లేని హల్లులు సంయోగ సంజ్ఞకాలు.
అంటే ఇప్పుడు ఆమ్రహ అని ఉంటే అక్కడ మకారము రేపకి నడుమ ఇంకేమీ అచ్చు లేదు కాబట్టి ఆమ్రహ అనేది సంయోగము, సంయుక్తాక్షరాలు. హల్లుల మధ్యలో అచ్చు లేనిచో ఆ హల్లులకు సంయుక్తాక్షరం అని పేరు. అంతే. నెక్స్ట్ రసం లఘు 1, 4, 10 రసమైన అచ్చు లఘు అవుతుంది. శివ గురు అలాంటివన్నీ కూడా రసం లఘు అవుతుంది. అదే రసంగా ఉన్నాయి అవి వాటికి సంజ్ఞ లఘు అంటాం వాటిని. నెక్స్ట్ సంయోగే గురు సంయోగే పరే రసం గురు సంగం స్యాత్. సంయోగే పరే సంయుక్తాక్షరము పక్కనే ఉంటే ఆ సంయుక్తాక్షరం కంటే ముందున్న హ్రస్వాక్షరము గురువు అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ అక్ష అని ఇచ్చారు. అక్షలోని అకారము రసమైన, క్ష అనే సంయుక్తాక్షరం పక్కనే ఉన్నందున గురువు అవుతుంది. ఇంకా అలాంటివి అంతే. దీర్ఘం చ గురు సంజ్ఞాత్. దీర్ఘాచు కూడా గురు సంజ్ఞ అవుతుంది, గురు సంజ్ఞ స్యాత్. ఆ ఈ ఊ అవన్నీ కూడా దీర్ఘాచులు గురువులు అవుతాయి. అంతేనండి. అయితే నిన్నటి ఒకసారి ఇంకొకటి చెప్దాం అనుకున్నా. నిన్న ప్రాదులు నిపాతాలు 4 రకాలు అని చెప్పాను నేను. అవునండి అన్నిటికీ వస్తుంది. అంటే ఛందస్సులో దీర్ఘం గురువు, ఛందస్సులో లాగానే దీర్ఘంలో కూడా ఏ దీర్ఘమైనా పళ్ళు అయినా సరే అట్లయినా సరే ఏ దీర్ఘమైనా వర్ణం అవుతుంది. కానీ అచ్చుకే సంజ్ఞ ఉంటుందా మొత్తం అర్థానికి ఉంటుందా? అంటే ఉచ్చారణ చేయడానికి అచ్చు అవసరమే కదండి, అందుకని ఇంకా అచ్చుకే ఇక్కడ అచ్చుకే ఇచ్చాడండి. ఇక్కడ ఒక వృత్తిలో అది కూడా అచ్చు కలిసింది కదండి. ఇప్పుడు కా ఉంది, కా ఉంది, కా అంటే ప్లస్ ఆ అంతే కదా. ఆ దీర్ఘం వచ్చేసింది, కా దీర్ఘం అయిపోయింది. అవును అది అయింది కాబట్టి అది దీర్ఘం అవుతుంది. వాళ్ళు కూడా దీర్ఘం వస్తాయి కదా. అదే చెప్తున్నాం. ఈ 3 కూడా అచ్చులుగా వచ్చేస్తాయి. అచ్చుతో కనుక వర్ణం ఉంటే దానికి వర్ణం కూడా వస్తుంది. వర్ణప్పుడు ఛందస్సులో కూడా మనం దీర్ఘం ఉంటే దీర్ఘం అంటాము, గురువు అంటాము, అస్వం ఉంటే లఘు అంటాం. నేను ఈ డెఫినేషన్ చెప్తాను. హరి శబ్దం ఉందనుకోండి, రీ అనేది అస్వం అవుతుంది. అవునా? చెప్తాడు రీలో ఉన్న ఈ కారానికి లభించంగా అంటున్నాడు. అవును అంటే అది కూడా రసం అవుతుంది. రీ ప్లస్ కి అది రసం అవుతుంది. అందుకని దానికి సంజ్ఞ ఇచ్చింది మాత్రం అచ్చుగా ఇచ్చాడు. అచ్చు వల్లే వస్తుంది. అదే చెప్తున్నాను. అంతే వల్లే వస్తుంది. ఏం లాజిక్ అప్లై చూద్దాం కూడా అంతే. కృష్ణ అంటే అవుతుంది, బట్ రీ కరెక్ట్ అవుతుంది. అచ్చులే పదాలని గురువు గచ్చతే రాసుకున్నాను కానీ అది కొట్టేసి ఆ నెంబర్ 172 రైట్ అనే ఎత్తి కూడా పెట్టుకుని ఉన్నాను. అది నేను కరెక్ట్ చేసుకుంటాను మేడం. ఇంకొకటండి, నిన్న నిపాతాలకు 4 రకాలని చెప్పాను నేను 3 చెప్పి తర్వాత ఏంటో పొరపాటున గతి అని చెప్పినట్టున్నా. ఒకటేమో ప్రాగ్రీష నిపాతాలు అవుతాయని కదా, ఇంకొకటి అసత్వే చాదేహ, తర్వాత మా ప్రాదులన్నీ కూడా అద్రవ్యార్థ ప్రాదులు. అది కాకుండా 4వది కర్మప్రవచనీయాలను పోయి ఏంటో గతిష్టాకి వెళ్ళిపోయాను క్రియాయోగంతో ఉన్నప్పుడు అని చెప్పాను. అది కర్మప్రవచనీయాలు మనం కర్మకారకంగా చదువుకున్నట్టుగా 1483 నుంచి 97 వరకు కర్మప్రవచనీయాలట. 56 to 82 ఏమో ప్రాగరీశ్వరాలు ఇట్లా. అదే అవన్నీ కూడా నిపాతాలు. అది చిన్న క్లాసిఫికేషన్ అక్కడ. తర్వాత ఏమో they take 2 names. That is their own name as well as the name of the person. And they only charity club. Textbook లేదు. కానీ మెటీరియల్ లో ఉంది. యూనివర్సిటీ మెటీరియల్ లో దాని కింద ఉంది. ఓకే, బట్ నీ పట్ల కూడా వస్తుందని ఉంది. అదే 1456 నుంచి 82 వరకు నిపాతాలను, 83 నుంచి 97 వరకు కర్మ ప్రవచనీయాలు అని కదండి. కర్మ ప్రవచనీయాలు కూడా నిపాత వస్తుందని యూనివర్సిటీ మెటీరియల్ ఇచ్చారు. అది కరెక్టే. నిపాతాల పేరు ఎందుకంటే అది 97 వరకు నిపాతాలనే ఉంది, అది ఈశ్వరి వరకు. అయితే ఆ 83 to 97 2 పేర్లు ఉన్నాయి వాటికి, కర్మ ప్రవచనీయాలు, నిపాతాలు. దానికి కొంచెం చిన్న తేడా ఉంది కదండి. గతి సంజ్ఞకాలంటే కృతంతాలు కూడా యాడ్ అవుతాయి. సుస్వాగతము, పరాజిత అట్లాంటి వాటిల్లో అవి గతి సంజ్ఞకాలు, పరాను సు. వేరే ఉపసర్గలు అంటేనేమో నిర్గచ్చతిలో లాంటివి అయితే ఉపసర్గలు. నిర్గచ్చతి యాక్చువల్గా ఉపసర్గ గతి సంజ్ఞ కూడా వస్తుంది. కాకపోతే నేను చదివింది గతి సంజ్ఞకాలు
కృదంతాలు తింగంతాలు రెండును, ఉపసర్గలేమో కేవలం తింగంతాలు. ఓకే, కానీ దీనికి 2 నేమ్స్ అంటారు. ఒకటేమో దేవుని నేమ్ యాజ్ వెల్ యాజ్ ది నేమ్ నిబద్ధ. ఇంకొకటి అంటే చెప్పైపోయిందండి. అంతే అంతే సార్, అంతే. సంయోగ గురువు అన్నా కదా, సంయోగ గురువులో అంటే దాని ముందు సంయుక్తాక్షరం ముందు లెటర్ గురువు అవుతుంది అని చెప్పించారు కదా దీంట్లో. అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్ష అనే ఉంది కదా, అక్షలో అకారం కూడా గురువు అవుతుంది అనమాట. మిత్ర అటంట్లని. ఇప్పుడు సంయుక్తాక్షరం అది సత్యానంద్ అనుకోండి, అది అకారం అనే కాదు, అచ్చ అనే కాదు, అల్లు అయినా కానీ అది గురువే అవుతుంది. సత్యానంద్ అనుకోండి, సత్యాలో చకారం ఏమో సంయుక్తాక్షరం, దాని ముందు అక్షరం సా కూడా గురువు అవుతుంది అనమాట. అంటే సంయుక్తాక్షరం ఇట్సెల్ఫ్ ఇస్ రసమే, సంయుక్తాక్షరం ముందు అక్షరమే గురువు అవుతుంది. అంతే. పక్కన పరంలో రసం, పరంలో సంయుక్తాక్షరం ఉంటే ముందుది రసం అవుతుంది, ముందుది గురువు అవుతుంది. చకారం రసమే, దాని ముందు అక్షరమే గురువు అవుతుంది. సంయుక్తాక్షరం దీర్ఘం కూడా కావచ్చు. ఏమండి? సంయుక్తాక్షరం దీర్ఘం కూడా కావచ్చు, దీర్ఘం కూడా వచ్చు. దాని ముందు అక్షరమే గురువు అవుతుంది. దీర్ఘం కూడా కావచ్చు, దీర్ఘం కూడా వచ్చు. అంటే నార్మల్ గా రసం ఉన్నది అది గురువు. నా పేరు లక్ష్మణ్ అనుకోండి, లక్ష్మణ అనేది లక్ష్మైనప్పుడు దీర్ఘమైంది. అవును, లక్ష్మణ అన్నప్పుడు క్షమా కూడా గురువే, అలా కూడా గురువే అవుతుంది. అది అలా కాకుండా మామూలుగా కళ అన్నప్పుడు మాత్రము రెండు రసాలే కదండి. అదే మామూలుగా ఉన్న రసము పరంలో కనుక సంయుక్తాక్షరం ఉంటే గురువు అవుతుంది. గురు సంగతి. అల్లు ఉన్నాగానే అల్లు ఇప్పుడు అల్లు అంటే మనం అచ్చని అనుకోండి, అచ్చ అనేది ఏంటి గురువే, గురువు. అట్లా అంటే అచ్చ అనేది యాక్చువల్గా మన అల్లు అనేది మనం అకారం కలిపి మాట్లాడుతున్నాం కదా, చ అనేది అచ్చ అనేది అల్లు యాక్చువల్గా ఇచ్చ తీసుకుంటే అచ్చ అనేది అనుకోండి, అచ్చ అనేది గురువే. అవునండి, అదే ఈ సూత్రం కొంచెం ఛందస్సులో చూసి చెప్తున్నాను అనమాట. అల్లంత భావం అదే అల్లు యాక్చువల్గా పొల్లు పదాలే యాక్చువల్ అల్లు అంతే కదా. మనం సౌలభ్యం కోసం వాటి ఆధారం యాడ్ చేస్తాం. ఆ పొలుతో కూడా అక్షరం కూడా అల్లే, సరే గురువు. అంటే పొలుకి ఈ సంయుక్తాక్షరం ముందాక్షరం గురువు అవుతుంది అనేది ఇక్కడ సంయోగే పరే రస్వం గురు సంజ్ఞ సార్. అంటే పరే అక్షరం ముందాక్షరమే గురు సంజ్ఞ వస్తుంది. ఏ అక్షరానికి అయితే సంయోగం పరమవుతుందో ఆ అక్షరం గురువు అవుతుంది. పరం అంటే పక్కన ఉన్నదండి. పక్కన ఉంటే ఆ ముందు అక్షరం మనం గురువు అవుతాం. అవును, విజయవాడ చాలా చాలా బాగా చెప్పారు. అయ్యో, నేను చాలా చిన్న ప్రయత్నమేనండి. నేను భాగ్యలక్ష్మి మేడం చూసి ఇంప్రెస్ అయ్యి ఇలా చెప్తే మనకి నేర్చుకున్నట్టుంటుంది అని అనుకుని చెప్పడమే తప్ప అంత ఏమీ ఎక్స్పర్ట్ ఇది కానే కాదు. అసలే దానికి దగ్గరలో కొన్ని కూడా కొన్ని మాకు కూడా అర్థం కాలేదు, కొన్ని అవన్నీ ఇప్పుడు చేయడం అంటే చాలా టైం పడుతుంది. దానికి మీరు మోడెస్ట్ అండి, కానీ చాలా బాగా చెప్పారు. అవును, చాలా బాగా డిస్కషన్ కూడా బాగా అయింది. అవును, అంతకుముందు భయం ఉంది అనుకున్న వాళ్ళకి కూడా భయం పోగొట్టారు. అదే చాలా బాగా చెప్పారండి. అంటే ఊరికే డిస్కస్ చేయడం వేరు, నాకు ఇప్పుడు రాయటంకి వచ్చేసరికి చాలా కష్టంగానే అనిపిస్తుంది. రాయటం ఆలోచించుకుంటూ ఆ వర్డ్స్ పెట్టుకోవడం నాకు అది కష్టంగా అనిపిస్తుంది. చెప్పడం మనలో మనం క్యాజువల్గా మాట్లాడుకున్నట్టే కదా, ఇది కాదని రాయటంకి వచ్చేసరికి కొంచెం కష్టమే అనిపిస్తుంది. టైం లోపల రాయటం. కానీ అది ఎడ్యుకేషన్ కాదండి, మనం నేర్చుకోవడానికి సంస్కృతం నేర్చుకోవడానికి వచ్చే మార్కులు ఇంపార్టెంట్ కదండి. అయ్యో, పరీక్షని కష్టపడి పరీక్షకు వెళ్తుంటే రావాలి కదా. వచ్చినా రాకపోయినా సబ్జెక్ట్ వచ్చింది కదా. ఇప్పుడు మీరు క్లాస్ లో గుర్తురాలేదు, బయటకు వచ్చే గుర్తొచ్చింది. అవునులేండి, తీరా మార్క్స్ కూడా ఇంపార్టెంటే కదండి. పరీక్ష